ఈరోజు మందిర ప్రతిష్ఠ దినంగా నేను విన్నాను. నేను కూడా మరి దేవుని మహాకృప చేత నాస్తికుడుగా ఉండి దేవునికి విరోధముగా వాదోపవాదాలు చేస్తూ బైబిల్ తొక్కుతూ ఇందులో దేవుడు ఉంటే నా కాళ్ళు ఎరగొట్టమని చూస్తానని అలాగే వెర్రి సవాళ్లతో బ్రతుకుతూ హైదరాబాదులో ఉండేవాడిని. చాలా కాలం విశాఖపట్నంలో ఉన్నాను, అక్కడే నాస్తికుడిని అయ్యాను. ఇక్కడికి వచ్చి కూడా అలాగే ఉంటూ ఉండగా ప్రభు నన్ను తన మహాకృప చేత 1978 సంవత్సరంలో జూలై నెలలో 31వ తేదీన ఇంచుమించు ఇదే సమయంలో ఒక ఆయనతో సంభాషిస్తుండగా ప్రభు నన్ను దర్శించి రక్షించారు. ఆ తర్వాత కొంతకాలం నేను ఇక్కడే ఉద్యోగరీత్యా ఉండి ప్రభు నన్ను తన సేవ కొరకు పిలిచినట్లుగా వాక్యానుసారంగా నేను గుర్తించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి సేవకి అనేది ఒక 4 నెలలు ఇక్కడున్న దైవజనులతో కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా నన్ను ఎరగని వారి దగ్గరికి నిన్ను ఎరగని వారి దగ్గర వెళ్ళాలి అన్నట్లుగా ఓ తలంపు వచ్చింది నాకు. వెంటనే మరి నేను ఇక్కడ చేస్తున్న ఉద్యోగాన్ని రిజైన్ చేసి నన్ను ఎరగని వారు ఎక్కడున్నారని వెతుక్కుంటూ అలాగే ప్రభువును ఎక్కువగా ఎరగని వారు ఎక్కడున్నారని వెతుక్కుంటూ అటు సిద్దిపేట వైపుకు కుటుంబంతో వెళ్ళడం జరిగింది. మరి 1980 నుండి నేను అక్కడే ప్రభు పనిలో ఉన్నాను. బహుశా 30 సంవత్సరాల క్రితము ప్రభు ప్రసాద్ పాస్టర్ గారు నన్ను చూసి ఉన్నానని చెప్పారు. అది వాళ్ళ ఊర్లో పెదపూడిలో ఇస్మాయిల్ గారి సభలకు వెళ్ళినప్పుడు నేను అక్కడ వారు నేను మాట్లాడిన మాటలు కూడా జ్ఞాపకం చేశారు. 30 years పైబడిన మాటలు వారు జ్ఞాపకం చేశారు. మరి చాలా సంతోషం. వాక్యమును నాకు జ్ఞాపకం చేయడం వలన వాక్యము ఫలించిందని నాకు అర్థమయ్యి వారు మరి ఆ తర్వాత కాలంలో దేవుని సేవకు వచ్చారు, ఈ ప్రాంతంలో ఉన్నారని విని సంతోషించాను. మంచిది. మనం దేవుని మందిరమును గూర్చి మనం ఎన్నో సంగతులు వింటూ ఉన్నప్పుడు మందిరం యొక్క వయస్సు బహుశా 22 సంవత్సరాలు వచ్చింది. మందిరమును గూర్చి మనం సంతోషిస్తూ మందిరంలో ప్రవేశించి మనం ఈ విధంగా ప్రభుని స్తుతించాము. అలాగే వాక్య ధ్యానం కొరకు కూడా ఆశతో ఉన్నాం. కనుక మందిరాలు చాలా గొప్పగా కట్టబడుతున్నాయి. అవి పోటాపోటీగా కనబడుతున్నాయి. క్యాథెడ్రల్ సిండ్రోమ్ అన్నట్టుగా చాలా చోట్ల మందిరాలు కట్టడంలో సేవకులు వ్యాధిగ్రస్తులై ఉన్నట్లు, ఆ మందిరం కట్టే వరకు వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆశ తీర్చుకోలేకపోతున్నట్టుగా ఉన్నారు. నా మందిరం ఇలా కట్టాలి, అలా కట్టాలి, అలాగే సెంట్రల్ ఏసీ చేసేయాలి. చేయొచ్చు, తప్పేమీ లేదు, అవసరం బట్టి అనుకూలతను బట్టి. కానీ అది ఒక సిండ్రోముగా ఉండకూడదు, అదొక వ్యాధిగా లేక క్రానిక్ డిసీజ్గా మనకు ఉండకూడదు. నేను ఈ మాట చెబుతూ ఉంటాను. దేవుని సేవకుడు సంఘాన్ని కట్టాలి, సంఘం మందిరాన్ని కట్టాలి. దేవుని సేవకులు సేవ చేస్తూ ఆత్మల సంపాదన విషయంలో, ఆత్మల రక్షణ పోషణ విషయంలో వారు బాధ్యత వహించి ఉండగా సంఘము మందిరం యొక్క అవసరతను గుర్తించి తప్పకుండా వారు ఉపక్రమిస్తారు అనేది సత్యం. అది నా పరిచర్య జీవితంలో నేను చూస్తూ వస్తున్నటువంటి సత్యం కూడా. కనుక ఈ సమయంలో మనము ఎలాగున్నాము, మన వయసు ఎంత, మందిర వయసు 22 సంవత్సరాలు, మన ఆధ్యాత్మిక జీవితం యొక్క వయసు ఎంత, ఈ మందిరమును మనం పొడిగించవచ్చు, ఈ మందిరమును మనం ఇంకా అలంకరించవచ్చు. మరి ఈ మందిరంలో కొన్ని ఫెసిలిటీస్ మనం పెంచుకొని వాటిని మనం ఇంకా గంభీరంగా ఉజ్జీవకరంగా ఉన్నట్లుగా మనం వాడుకోగలగవచ్చు. కానీ మన జీవితాలు ఎలాగున్నాయి? కనుక చాలామంది క్రైస్తవులు 2 భాగాలు చేయొచ్చేమో. దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళని 2 భాగాలు చేయొచ్చు. కొందరు మందిర సంబంధులుగా ఉంటారు, కొందరు సంఘ సంబంధులుగా ఉంటారు. సంఘ సంబంధులు ఎవరు అంటే వారు ప్రభువైన యేసుక్రీస్తును
తమ స్వరక్షకుడుగా అంగీకరించి, అలాగే తమ సాక్ష్యమును బట్టి సాక్షార్థమైన బాప్తిసం తీసుకుని, ఆ తరువాత దేవుని సంఘములో సహవాసంలో చేర్చబడి, మరి వాక్యంలో రాయబడ్డట్లుగా సంఘానికి 4 స్తంభాలు మరి ఆ పెంతెకొస్తు దినమున సంఘము ఆవిష్కరించబడినప్పుడు ఆ యొక్క గొప్ప ఆరంగేట్రం అన్నట్లుగా జరిగిన ఆ సందడిలో మరి 3,000 మంది ఇంచుమించుగా బాప్తిసం పొందడం, ఆ తర్వాత సంఘములో చేర్చబడ్డారు. అప్పటి వరకు సంఘము అనే మాట లేదు. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తలలో ఒకసారి దాన్ని ప్రస్తావించిన దాని యొక్క రూపము మరి పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్ముడు యొక్క ప్రవేశము ద్వారా నిజ స్వరూపాన్ని దాల్చి ప్రారంభించబడింది. దాన్ని పేతురు మాట్లాడుతూ అపొస్తలుల కార్యములో ఇలా చెప్తాడు, 2:42లో ఒక మాట చెబుతాడు. వారు బాప్తిసం తీసుకున్న వారు అపొస్తలుల బోధలో చేర్చబడ్డారు. రెండవదిగా వారు మరి దేవుని సేవకులతో అలాగే రక్షించబడినటువంటి విశ్వాసులతో చేర్చబడ్డారు సహవాసములో. మూడవదిగా వారు పరిశుద్ధ బలలో పాలిపప్పులు పొందుతూ వచ్చారు. తర్వాత ప్రార్థనలో కూడా వారు ఉన్నారు. ఈ 4 విషయాల్లో వాళ్ళు ఎడతెగక ఉన్నారు అనే మాట చూస్తాం. అనగా దేవుని వాక్యం విషయములో, అలాగే దేవుని బిడ్డల సహవాస విషయములో, అలాగే మరి పరిశుద్ధ బలలో రొట్టె విరుచుట్లో సంస్కారంలో పాలిపంపులు పొంచున్నట్లుగా ఉన్నారు. తర్వాత ప్రార్థనలో కూడా వారు పాల్గొంటూ ఉన్నారు. ఇందులో ఎడతెగకున్నారు. అంటే ఆదివారం ఎక్కువ మంది, అలాగే ప్రార్థన కొడుకులో తక్కువ మంది అనే తేడా లేకుండా ఆది సంఘాల్లో వాళ్ళు అలా ఉన్నట్లుగా మరి మనం దేవుని వాక్యంలో చూస్తాం. వారు సంఘ సంబంధులు. అప్పటికి సంఘం లేదు, కానీ మేడగదిలో ప్రార్థన ఉంది. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన సందర్భంలో ఒకవేళ 16-17 దేశస్థులు, వివిధమైన భాషలు సంస్కృతులు కలిగిన వారు అక్కడ ఉన్నప్పుడు పేతురు మాటల చేత జరిగిన పరిశుద్ధాత్మ కార్యమును బట్టి అనేకులు తమ హృదయములో నొచ్చుకొని మరి ప్రభువును తమ స్వరక్షకుడుగా అంగీకరించారు, బాప్తిసం పొందారు. తరువాత వారు 3,000 మంది చేర్చబడిరి అని ఉంది. ఎందులో చేర్చబడ్డారు అంటే అంతకుముందు 120 మంది ఉన్నారు ఆ మేడగదిలో ఇంచుమించు. వారితో వీరు చేర్చబడ్డారు. వీరందరినీ కలిపి తరువాత సంఘముగా దానిని వ్యవహరించడం జరిగింది. దాన్ని మరి ప్రభువు కూడా అంగీకరించిన మాటగా యేసు ప్రభు మత్తయి సువార్తలోనే ప్రస్తావించిన మాటగా, తరువాత మరి పౌలు కూడా విషయాన్ని అనేకసార్లు సంఘము అనే మాటను ఈ ప్రారంభంతో కలుపుకొని ఆయన మాట్లాడినట్లుగా మనం పత్రికలన్నీ చూడగలుగుతాం. గనుక మరి మందిర సంబంధులు ఎవరు? వీళ్ళ సంఘ సంబంధులు అన్నాం. మందిర సంబంధులు ఎవరంటే చాలా తేటగా చెప్పొచ్చు మీకు. మరి అందరం మనం ప్రార్థన చేసుకుందాం అని మొదటి ప్రార్థన చర్చిలో మొదటి ప్రార్థన ప్రారంభించినప్పుడు అందరూ కళ్ళు మూసుకుంటారా? కొందరే మూసుకుంటారా? దాదాపుగా అందరూ మూసుకుంటారు. అందరూ లేచి నిలబడినంటే అందరూ నిలబడతారు. మరి అందరూ కూర్చోమంటే అందరూ కూర్చుంటారు. మరి అందరం ఈ పాట పాడుకుందామని సంఖ్య చెబితే అందరూ ఆ పాటే పాడతారు. మరి అందరం ఈ వాక్యం తీసి చదువుకుందామంటే అదే చదువుతారు. మరి అందరం కలిసి మరి ఇప్పుడు ప్రభువుకు మన అర్పణలు అర్పిద్దామంటే అందరూ అర్పిస్తారు. కానీ పరిశుద్ధ బలలో పాలిపంపు పొందినప్పుడు అందరూ పాలిపంపులు పొందరు. ప్రతి వారము దేవుని మందిరానికి వస్తారు, కానీ ప్రభు బలకు దూరంగా ఉంటారు. వారు మందిర సంబంధులుగా మనం వాళ్ళని విభజించవచ్చు. ఎందుకంటే వారు వస్తారు, కానీ మారు మనసు అనుభవం ఉండదు. వారు బాప్తిసం తీసుకోరు. సంవత్సరాలు తరబడి అలాగ వస్తూ అన్నిట్లో పాల్గొంటారు, కానీ
ప్రభు బలి దగ్గరకు వచ్చినప్పుడు అందులో పాల్గొనలేరు. ఎందుకంటే అది సిలువకు సంబంధించిన సంగతి. వీరికి సిలువకు సంబంధం లేదు కనుక ఆ స్థలములో వారు మరి దానికి దూరంగా ఉంటూ ఉంటారు. వారు సంఘ సంబంధులు కాదు, వారు మందిర సంబంధులు. మీ మందిరం ఏదంటే వారు చూపిస్తారు, మీరు ఎక్కడికి వెళ్తారంటే ఈ స్థలమే చెబుతారు. కానీ వారికి సంఘానికి, వారికి సిలువకు సంబంధము ఉండదు. అలాంటి వారు కూడా మన సంఖ్యలో లెక్క పెట్టుకుంటాం. మీ సంఘంలో ఎంతమంది ఉన్నారంటే వాళ్ళని కూడా కలుపుకొని చెబుతాం. అలా మీ కుటుంబంలో మీరంతా ప్రభువుని నమ్ముకున్నారా? మీ కుటుంబం అంటే అంతా నమ్ముకున్నామంటారు. కానీ రక్షించబడి బాప్తిసం తీసుకుని దేవుని సంఘంలో చేర్చబడిన వాళ్ళందరంటే ఇంకా కొందరు రక్షణ తీసుకోలేదండి అంటారు. కానీ అందరము క్రైస్తవులు అంటాం. దేవుని వాక్యములో క్రైస్తవులు అనే మాటకు విలువేమీ లేదు. క్రైస్తవులు అనే మాట బైబిలు మాట కాదు, అది బయటి వారి మాట. బయటివారు అన్నారు, అది దేవుడు అనలేదు, అది అపస్తులు అనలేదు, లేక ఆది సంఘాలు కూడా క్రైస్తవులని మనకు పేరేమీ పెట్టలేదు. అంతియోక్యలో మొట్టమొదటగా ప్రభును అంగీకరించి ఆ సంఘములో పౌలు బర్నబాల యొక్క పరిచర్యలో వాక్యము నేర్చుకున్న శిష్యులు కొందరున్నారు. ఆ శిష్యులను చూచి వారిని వెక్కిరించడానికి పెట్టిన పేరు, వారిని హేళన చేయడానికి పెట్టిన పేరే క్రైస్తవులు. అది శుభకరమైన పేరు కాదు, అది వెక్కిరింతల పేరు. ఈ పేరును అన్యులు అన్నారు మొట్టమొదటిగా అంతియోక్యలో. తర్వాత అగ్రిప్ప అంటాడు కోర్టులో పౌలుతో అంటాడు, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచున్నావా అంటాడు. అది అగ్రిప్ప కూడా క్రైస్తవుడు కాడు, బయటివాడే. అలాగే మరి పేతురు రాసిన మొదటి పత్రికలో మరోసారి ఉంటుంది, అది 4వ అధ్యాయం 16వ వచనం ఉంటుంది. అక్కడ అందరూ మిమ్మల్ని క్రైస్తవుని వెక్కిరిస్తున్నందుకు మీరు బాధపడొద్దు, మీరు ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరిచేలా బ్రతకండి. ఎందుకంటే మన క్రీస్తు అనే శబ్దం అందులో ఉంది కదా. క్రైస్తవులంటే క్రీస్తు వారుగా భావించుకుందాం అని ఆయన సర్ది చెప్పినట్లుగా మనం పేతురు పత్రికలో చూస్తాం. 3 సార్లు క్రైస్తవులు అనే పేరు ఉంది. దీన్ని మనం శిరోధారం చేసుకుని క్రైస్తవులం అని మనం అనుకుంటూ ఉంటే క్రైస్తవత్వం ఒక మతంగా తయారైంది. మరి ఇప్పుడు పాట పాడారు, క్రైస్తవ్యం ఒక మతము కాదని ఒక పాట పాడారు. ఇప్పుడు మన దేశాల గురించి పాడుతూ ఉన్నప్పుడు ఇది మతంగా మారింది. ప్రభుత్వ దృష్టిలో, ప్రపంచ దృష్టిలో కూడా క్రైస్తవ్యం మతంగా మారింది. చాలామంది క్రైస్తవులు ఇప్పుడు మతంలో ఉన్నట్టుగానే ఉన్నారు. వారు నిజంగా ఆది సంఘాల్లో ఉన్నట్లు మరి అపస్తుల బోధయందు, అలాగే సహవాసమందు, అలాగే మరి రొట్టె విరుచుట యందు, అలాగే ప్రార్థన యందు ఎడతెగక ఉండడం లేదు. అయినా వారి రికార్డెడ్గా వారు క్రైస్తవులే. వారు మీరెవరంటే కూడా క్రైస్తవులు అని చెబుతారు. మరి మనకు ఒక చర్చ్ ఉంటుంది, మనకు చేతిలో ఒక బైబిల్ ఉంటుంది, కానీ నిజానికి వారు మందిర సంబంధులే, సంఘ సంబంధులు కాదు. సంఘాన్ని గురించి మాట్లాడుతూ ప్రభు అన్నాడు, అపొస్తలులు రాస్తాడు, పౌలు చెప్తున్నాడు, తన స్వరక్తమిచ్చి కొన్న సంపాదించిన సంఘం, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కనుక ఆయన స్వరక్తంలో కడుగుబడిన వారే సంఘ సంబంధులు. అలా కానివారు మందిర సంబంధులు మాత్రమే. ఇక్కడ కూర్చున్న వారు ఈ విషయాన్ని ఈజీగా తీసుకోవద్దు. నేను ఏ సంబంధిన ఇక్కడ ఉన్నాను ఇప్పుడు అనేది మనం ఆలోచన చేయాలి. మరి మనం ఒకవేళ సంఘ సంబంధులమైతే వారికి ఒక సందేశం నేను ఇవ్వాలని ఆశిస్తున్నాను. మీరందరూ దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 29వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు వరకే చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29, 382వ పేజీలో, పాత నిబంధనలో 382 నాలాంటి బైబిల్లో మొదటి 3 వచనాలు. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు
యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యములో నుండి మేము హిజ్కియా జీవితము గుండా వెళుతూ ధ్యానించగోరుచున్నాం. మీరు దయ చూపండి. నీ దాసుడిని నన్ను కనికరించండి. ప్రభువు, నన్ను అంగీకరించండి. ఈ ప్రజలకు నేను మేలుకరముగా ఉన్నట్లు నన్ను విరచి వాడుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి ఈ భాగములో మనము హిజ్కియాను గురించి కొంచెం ముందుకు వెళ్ళి రాజుల గ్రంథంలో కూడా ఒక మాట చూస్తాం. రాజులు గ్రంథంలో 2వ గ్రంథం 20వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథం 20 నుండి మనము వెనక్కి వద్దాం. మరలా అక్కడ ఒక మాట చదువుదాం. చూడండి, ప్రవక్త అయినటువంటి యెషయా వెళ్ళి హిజ్కియాతో మాట్లాడిన మాటలు ఇవి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, ఇక్కడ ఆయన ప్రార్థన ఉంది. ఇది మనం గమనించవలసిన 3 విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ప్రార్థిస్తున్నాడు ప్రభువుకు. వార్త తెచ్చిన ప్రవక్త అయిన యెషయాను ఆశ్రయించలేదు. వెంటనే యెషయా వైపు నుండి తన ముఖాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు, గోడవైపు తిప్పుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఎవరి వైపు చూడడం లేదు, ఇంకా దేవుని వైపే చూస్తున్నాడు. అంటే గోడ దేవుడు కాదు, కానీ అక్కడ యెషయా ఉన్నాడు. సహజంగా కొంతమంది వైద్యులు ఉంటారు అక్కడ, మరి కొంతమంది పనివారు ఉంటారు, పరిచారకులు ఉంటారు. అయితే మరి వారందరికీ విముఖుడుగా ఇటువైపుకి, గోడ వైపుకి ఆయన చూస్తున్నాడు. అటువైపున ఒక యెషయా కాదు, చాలామంది మనుషులు ఉంటారు. ఆయన శ్రేయోభిలాషులు, దాసదాసీలు, రాజు కాబట్టి మరి అనేక మంది వైద్యులు ఆయన బాగు చేసి పేరు తెచ్చుకోవాలని ఆతృతగా పనిచేస్తున్న వైద్యులు కూడా అక్కడ ఉండొచ్చు. వాళ్ళందరికీ విముఖుడయ్యాడు. వారందరి వైపు నుంచి ముఖమును గోడ వైపుకు, అంటే మనుషుల వైపు నుండి దేవుని వైపుకు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. అలా తిప్పుకొని ఆయన ఈ ప్రార్థన చేశాడు. 3 మాటలు. 1, యథార్థ హృదయుడనై, చూడండి 3వ వచనంలో, యథార్థ హృదయుడనై. 2వ మాట, సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో. 3వదిగా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను అనేటువంటి మాట. ఇది ఒక మాటలో సమాప్తి చేసి చెప్పాలంటే, నా క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవునిది వ్యవహారిక భాషలో ఉంది కనుక అది మనకి అందుబాటులో ఉంది కనుక ఆ మాట వాడుతున్నాను. కనుక క్రైస్తవ జీవితం, బైబిల్లో క్రైస్తవులని 3 సార్లే ఉంటే పరిశుద్ధులనే మాట, సహోదరులనే మాట, అలాగే శిష్యులనే మాట అనేక సార్లు కనిపిస్తూ ఉంటుంది. మనము మీరెవరంటే క్రైస్తవులు అంటే ఓహో క్రైస్తవులు అని వెళ్ళిపోతారు వాళ్ళు అడిగిన వాళ్ళు. కానీ మీరెవరంటే మేము పరిశుద్ధులం అన్నామనుకోండి, వాళ్ళు వెళ్ళిపోరు. అదేం మతం అంటారు, దాని అర్థం ఏంటంటారు, లేక మేమందరం పాపులమా అంటారు, ఏదో ఒకటి అంటారు వాళ్ళు ఒక 5-10 నిమిషాలు మనకు టైం ఇస్తే సాక్ష్యం చెప్తాం వాళ్ళకి మనం. లేకపోతే పరిశుద్ధులమని ఎందుకు అన్నామో చెప్తాం, ఒక మాటలో ఎలా పరిశుద్ధులమయ్యామో చెబుతాం. ఒక ఆయన అన్నాడు, ఎవ్రీ సెయింట్ ఈజ్ ఎన్ ఎక్స్ సిన్నర్ అన్నాడు.
ఈరోజు మనం పరిశుద్ధులం అంటే మనము మాజీ పాపులమని అర్థం. కాబట్టి పరిశుద్ధులము అన్నప్పుడు లేక శిష్యులం అన్నప్పుడు ఎవరు శిష్యులు అంటారు? పరిశుద్ధులం అంటే మీరే పరిశుద్ధులా, మేము పాపులమా అంటారు. ఏదో ఒక ప్రశ్న వస్తుంది అవతల నుంచి. క్రైస్తవులు అంటే ఏ ప్రశ్న రాదు, మీ కథ మాకు తెలుసులే అన్నట్టు ఉంటారు వాళ్ళు. లేక అదో మతం అనుకుంటారు వాళ్ళు. కనుక నేను క్రైస్తవుని వాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ నేను ఏం వెనక్కి వెళ్ళడం లేదు, మీకు అర్థమవుతుందనే మాట చెబుతున్నాను. కనుక నేను ఎలాంటి క్రైస్తవ జీవితం జీవించాను, లేక నేను సంఘ సంబంధిగా నా జీవితం ఎలా గడిపాను, అది దయతో నువ్వు జ్ఞాపకం చేసుకో. యథార్థవర్తనుడు, సత్యం నుంచి నడుచుకున్నవాడు, అంతేకాకుండా దేవుని కొరకు అనేక కార్యాలు చేసినవాడు. అది క్రైస్తవుని యొక్క ప్రాథమికమైన జీవితంలో ఇవి తప్పనిసరిగా మనం వెతుక్కుంటూ అవి ఉన్నాయా లేదా అని మనము ప్రతిరోజు పరీక్షించుకోవాలి. అలాంటి లక్షణాలు హిజ్కియాలో మనం చూస్తాం. కనుక ఇవన్నీ ఆయన 3 మాటల్లో చెప్పేశాడు. కానీ అతను బ్రతుకును చూడడానికి మనం ఈ దినవృత్తాంత గ్రంథంలోకి వచ్చాం. 29వ అధ్యాయంలో ఆ ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుని, ఆయన జ్ఞాపకం చేసుకోమంటే చేసుకుని, వెంటనే యెషయా ఇంకా ఆయన ఇల్లు నడవ దాటకుండా ముందే ప్రభు ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్ను గ్రాంట్ చేశాడు. అవునవును, నువ్వు యథార్థంగానే ఉన్నావు, సత్యం నుంచి నడుచుకున్నావు హిజ్కియా, నిజమే. అలాగే నా కొరకు నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేశావు, నేను జ్ఞాపకం చేసుకుంటే నువ్వు అడిగిన దాన్ని నేను ఒప్పుకుంటాను, ఇంకో 15 years నేను నిన్ను పొడిగిస్తాను. యాక్చువల్గా ఒక ప్రవక్త వెళ్ళి ఈరోజు నీవు చనిపోతున్నావు అని చెప్పాక ఆ ప్రవక్తకి ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఆ ప్రవక్త వెళ్ళి దేవుడు చెప్పాడు. ఇప్పుడు ప్రవక్త ప్రవచనం యెషయా లాంటి, పైగా యెషయా లాంటి గొప్ప ప్రవక్త ప్రవచనం నిరర్థకమైపోయింది ఇక్కడ. మళ్ళీ అదే ప్రవక్త వెళ్ళి పొరపాటు అయింది, ఇంకో 15 సంవత్సరాలు బతుకుతావని చెప్పాలి. కనుక దేవుడి దగ్గర తాను మొరపెట్టుకుని ఇంకొక 15 సంవత్సరాలు ఎక్కువగా జీవించే ఆ గ్రాంట్ తీసుకున్నాడు. మరి అనగా తన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి, ఈయనేమి నా వయసును పొడిగించు, నా ఆయుష్ను పొడిగించని ఆయనేం చెప్పలేదు, ఆయనేం అడగలేదు, నన్ను బ్రతికించమని కూడా ఆయనేమి అడగలేదు. కానీ ఆయన మనసులో ఏముందో కొంత ఎక్కువగా కొంతసేపు అక్కడ ఆగి, కొన్ని సంవత్సరాల క్రితమే నేను చదివాను కనుక, ఆలోచించాను కనుక, అనేకసార్లు ఆలోచించాను కనుక, కొన్నిసార్లు ఒకవేళ ఈరోజు చెప్పకపోయినా ఈయన మీద కొన్ని ప్రసంగాలను చేస్తున్నాను కనుక నేను ఒక విషయాన్ని కంక్లూషన్కి వచ్చాను. ఆయన మనసులో ఏముందంటే, హిజ్కియా ఏదో జబ్బుతో చచ్చిపోయాడనే మాటతో నాకు మరణం కలగకుండా నేను ఏదైనా ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా జీవించి నేను మరణించాను అనేటువంటి ఒక మాట నా కొరకుంటే బాగుంటుందని ఆయన ఆశించి ఈ ప్రార్థన చేశాడని మాత్రం నేను చెప్పగలను. అందుకే ఆయన సమాధి చేసినప్పుడు ఆయన సమాధి గురించి ఒక మాట రాస్తుండ చూస్తారా? దినవృత్తాంతం 2వ గ్రంథం 32వ అధ్యాయం 33వ వచనం మనం చూస్తే, హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పైస్థానమందు అతన్ని పాతిపెట్టిరి. తర్వాత మన కిందకు వచ్చినప్పుడు అతడు మరణం పొందినప్పుడు యూదావారందరూ, యెరూషలేము కాపురస్తులందరూ అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. కనుక హిజ్కియా ఒకవేళ ఇలాంటి శుభకరమైన మరణాన్ని కోరుకుని ఆ ప్రార్థన చేసి ఉండొచ్చని మనం అభిప్రాయపడవచ్చు, అవకాశం ఉంది. బిలాము కూడా ఒకసారి ప్రార్థన చేస్తాడు, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు ప్రాప్తించునుగాక. మరి నీతిమంతుని మరణం వంటి మరణం కావాలన్నాడు, కానీ దేవుని ప్రజలను శపించడానికి పోయాడు, డబ్బుల కొరకు, కాసుల కొరకు. మరి బాలాకు ఇచ్చినటువంటి బహుమానాలను ఆశించి
దేవుని ప్రజలు చెప్పించడానికి వెళ్ళి ఈ ప్రార్థన చేస్తున్నాడు, నాకు నీతిమంతుల మరణం అంటే మరణం ఇమ్మని. కానీ తాను చనిపోయినప్పుడు సోదెగాడు చనిపోయినట్లు చనిపోయాడని వాక్యంలో మనం చూస్తాం. సోదెగాడు, నీతిమంతుల మరణం కాదు. కనుక మనము నీతిమంతులుగా జీవిస్తే నీతిమంతుల మరణం మనకు అనుగ్రహించబడుద్ది. పరిశుద్ధులుగా జీవిస్తే పరిశుద్ధులతో మనకు సమాధులు జరుగుతాయి. మనము ఎలాగోలాగో బ్రతికేసి ఎక్కడో చచ్చిపోయి ఎందుకో బ్రతికి ఎందుకో మన ప్రాణాన్ని పోగొట్టుకుంటే మనం కూడా చాలా ఘనంగా పాటలు పాడుతూ ఈయన పరలోకం పోయాడని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో మట్టి చల్లుతారు. అది నిజం కాకపోవచ్చు అందరి ఎడల, కానీ పాస్టర్ గారు బాధ్యతగా అట్లా ప్రార్థన చేయాలి. లేకపోతే వాళ్ళ బతికున్న వాళ్ళు ఈయన బతకనివ్వరు. అందువల్ల పాస్టర్ గారు పాపం మనస్సాక్షి చంపుకొని, ప్రభువా నా సంగతి నీకు తెలుసు కదా, 4 మాటలు అంటాను, నువ్వు వినకు, వాళ్ళు నిన్నయి అన్నట్టుగా ఆయన వేడుకొని ముందు లోపల పైకి అలాంటి ప్రార్థన చేయాలి. మరి 2 బ్రదర్స్ చాలా వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉండగా మరి అందులో పెద్ద ఆయన చచ్చిపోయాడట. దుర్మార్గులు, రౌడీలు వాళ్ళు, కానీ క్రైస్తవులు, మందిర సంబంధులు, వస్తుంటారు పోతుంటారు. చచ్చిపోతే చిన్నోడు చెప్పాడట, పాస్టర్ గారు మరి అన్నీ ఏర్పాటు చేస్తాం, మీరు సమాధి చేయాలి, మరి మా అన్నయ్య గురించి కొన్ని మంచి మాటలు చెప్పాలన్నాడట చిన్నోడు. మరి ఏం చెప్పాలి మంచి మాటలు బాబు, ఏం చెప్పను బాబు నేను మంచి మాటలు అంటే, ఏదైనా చెప్పు మంచి మాటలు చెప్పాలి అన్నాడు. రౌడీ కదా, బెదిరించాడు. సరే బైబిల్ పట్టుకుపోయాడు సమాధి దగ్గరికి. పోయి ఈడు పచ్చి దుర్మార్గుడు, తాగుబోతూ, తిట్టుబోతూ, దొంగ, దోపిడీదారు, చాలా నీతిహీనుడు, విచ్చలవిడి తిరిగేవాడు, పరికి మాలినోడు అని, కానీ ఇతడు తమ్ముడి కంటే చాలా మంచోడు అన్నాడట. పాస్టర్లకు ఎలాంటి పాటలు ఉంటాయో చూడండి. ఆడక్కడి నుంచి ఇలాగ అంటున్నాడంట, వాళ్ళ తమ్ముడి కంటే చాలా మంచోడు, ఎందుకంటే చచ్చిపోయి మమ్మల్ని బతికించాడు అన్నట్టు. కనుక ఈ చనిపోయే సమయంలో ఇలా చనిపోవద్దు ప్రభువా, నేను ఒక మంచి మరణము నేను కోరుకుంటున్నాను. కనుక మనందరికీ వార్త ఉంది, నీవు మరణమవుదువు అనే వార్త. మనం ఎప్పుడో ఎక్కడో ఎలాగో చనిపోతాం, కానీ ఒక మంచి బ్రతుకు మనం బ్రతికి ఒక మంచి సాక్ష్యముతో మనము సమాధి చేయబడాలి. ఈ ఆశ మనందరికి ఉండాలి. సమాధి ఎలాగూ చేస్తారు, నువ్వు మంచోడు కాకపోయినా చేస్తారు, అయినా కాకపోయినా చేస్తారు, క్రైస్తవ సంఘానికి చెందినవాడు గనక. కానీ మంచి బ్రతుకు బ్రతకకుండా నీ గురించి మంచిగా ఎవరు చెప్పుకోరు. బ్రతుకుండగా మంచి బ్రతుకు బ్రతకకుండా చచ్చిపోయి మంచిగా చెప్పుకోమంటే అది నీకు దురాశ అవుతుంది. సరే, హిజ్కియా జీవితాన్ని చూద్దాం. తాను ఏమి యథార్థవంతుడు, సత్యమనుసరించి ఎలా నడుచుకున్నాడు, లేక దేవుని కార్యములు ఎట్లా ఆసక్తి కలిగి ఉన్నాడో అది చూద్దాం మనం. చూడండి, ఇక్కడ ప్రారంభంలో హిజ్కియాను గురించి మనం చూస్తే, ఆయన రాజైన మొదటి దినమున, మొదటి సంవత్సరం, మొదటి దినం, మొదటి నెల, మొదటి దినం అన్నట్లుగా మనకు 3వ వచనం తెలియచేస్తుంది. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేశాను. ఇక్కడ యథార్థముగా ప్రవర్తించాను, సత్యముననుసరించి నడిచాను, నీ కార్యాలలో నేను పనిచేశాను, నీకు తెలుసు ఆ విషయం, వీటిని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. మనం కూడా ఈ ప్రార్థన చేయాలి. మనకు జబ్బు చేసినా, మనకేదైనా సమస్య వచ్చినా, మనకేదైనా లోటుపాటు, దుఃఖకరమైన సందేశాలు ఏవో మనకు కలిగినా, మరణాలు జరిగినా, మనం భరించలేని కొన్ని పరిస్థితులు గుండా, లోటుపాటు కూడా మనం వెళుతున్నా మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో 3 మాటలు వాడగలగాలి మనం. నేను ఎలాగున్నాగా నన్ను దీవించు అన్నట్లు కాదు. దురాశలతో బ్రతుకుతుంటారు, వారి యొక్క ఆశల్లో పరుగులు పెడతారు, మాకు తోడై ఉండని ప్రార్థన చేస్తారు.
వారు నడిచే మార్గాలు సరిగా ఉండవు, సత్యమైనవి కాదు, మాకు ఏ అపాయం కలగకుండా సహాయం చేయమంటారు. అలాగే దేవుని పనుల్లో ఎందులోనూ పాలి పంపులు పొందరు. కానీ మేము ఎంత కాలం నుండి క్రైస్తవులమో, ఎన్ని చందాలు ఇచ్చామో అనొచ్చేమో, ఒకవేళ ప్రార్థన చేస్తారు. అది ఆపద మొక్కులు అంటారు వాటిని. నీ జీవితాన్ని ఎవరికి ప్రజెంట్ చేస్తున్నావు? నిన్ను బాగుగా ఎరిగిన దేవునికి ప్రజెంట్ చేస్తున్నావు నువ్వు. ఆయన ఆంతర్యంలో సత్యము కోరువాడు. మనుషుని ఆంతర్యాన్ని గురించి మరొకరు సాక్ష్యం చెప్పనక్కర్లేదు. ఆయనకి ప్రార్థన చేస్తున్నాం. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం అన్నది రెండవ ఆలోచన. మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం అనేది మొదటి ఆలోచన. ఆ ఆలోచనలో అవశ్యంగా ఈ 3 మాటలు పలకాలి. యథార్థమైన వ్యక్తిని నేను అని ప్రభువు చెప్పాలి. అవును, నువ్వు యథార్థమైన వాడవే, యథార్థమైన దానివే అని ప్రభు నీకు రిప్లై ఇవ్వాలి. హిజ్కియాకు రిప్లై ఇచ్చాడు. చాలా పెద్ద ప్రవక్త చెప్పిన మాటను దేవుడు కొట్టిపడేశాడు. దేవుడు తన మనసునే మార్చుకున్నాడు. హిజ్కియా దగ్గరకు మరలా ఆ నడవ దాటక ముందే వెళ్ళి నువ్వు బ్రతుకుతావని చెప్పన్నాడు. అది హిజ్కియా పరిచర్యకు సమస్యనే. హిజ్కియా యొక్క ఆ ప్రవక్త వ్యవస్థకు ఆయన మచ్చ తెచ్చినట్టే యెషయా. కానీ దేవుడు సెలవిచ్చాడు, యెషయాకు తప్పదు. మరి ఇప్పుడే కదా చచ్చిపోతావని చెప్పావు, నన్ను ఇప్పుడే బతుకుతావని చెబుతావేంటి నువ్వు అంటే, నాకు అర్థం కాలేదు కానీ మొత్తం నువ్వు బతుకుతావని చెప్పాడు ఆయన. కనుక దేవుడు నీకు సహాయం చేయాలంటే పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవడం కాదు. యెషయా వైపు తిరిగి రిక్వెస్ట్ చేయలేదు ఆయన ఏమీ కూడా. డాక్టర్ల వైపు తిరిగి వీళ్ళకి జ్ఞానం ఇమ్మని కానీ, వాళ్ళ మందులు నాకు పనిచేసేలాగా సహాయం చేయమని కాదు, వాళ్ళ చూసి కాదు. తనకు రాత్రి మగళ్ళు కూడా ఉండి సహాయం చేసే మనుషులను మీద ఆధారపడి కాదు, కంప్లీట్గా ప్రభు వైపు తిరిగిపోయాడు. ఇక మనుషులు చూడదలుచుకోలేదు, వాళ్ళని ఆశ్రయించదలుచుకోలేదు. కనుక ఇది యెషయా ప్రార్థన చేస్తే నాకు ఎలాగైంది. ఇందాక దైవజనులు ఆ మాట చెబుతున్నారు, మేము ప్రార్థన చేసాం కార్యాలు జరిగిపోతున్నాయి అంటారు. గర్వించకండి. లేక పాస్టర్లు కొన్నిసార్లు అంటారు, మేము ప్రార్థన చేసాం వాళ్ళు బాగైపోయారు అంటుంటారు. అలాంటి అతిశయంతో కూడా ప్రార్థన చేయకూడదని ఇందాకే మనం విన్నాం. ఈయన చాలా హంబులుగా, విత్ ఆల్ హిజ్ మీక్నెస్, తను తాను తగ్గించుకొని, ప్రభువా నువ్వు ఎరగకపోతే చంపే నన్ను, పర్లేదు. నా యథార్థతలో లోపం ఉంటే చంపు, పర్లేదు. నేను ఐ హ్యావ్ నో రైట్ టు ప్రే. ప్రార్థన చేయడానికి నాకు హక్కు లేదు, అసలు చంపేయచ్చు నువ్వు. కానీ నేను యథార్థంగా ఉన్నాననుకుంటే మాత్రం నన్ను బతికించు. ఇలాగూ చంపక నన్ను, ఇలాగా నా దినాలు ముగించకూడదు. ఈ సమస్యతో నేను అట్టుడిగిపోతున్నాను. నేను యథార్థవంతుడినే ప్రార్థిస్తున్నాను. నేను సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. నేనెక్కడ ఏది ఆశలతో, దురాశలతో, శరీరాశతో, జీవపు డంభంతో నేను బ్రతకడం లేదు. సత్యమునే అనుసరిస్తున్నాను నేను. మూడవదిగా నీ కార్యాలు ఉన్నాయంటే ఉరుకుతున్నాను, పాల్గొంటున్నాను. బ్రదర్ గారి పేరు తెలియదు కానీ నేను సిద్దిపేట నుంచి వస్తున్నాను, వేరే కారులో వచ్చాను. మరి వచ్చినప్పుడు ఆయన నా గురించి వస్తున్నాను, ఎన్నో ఫోన్ నాతో టచ్లో ఉండి, ఫలానా దగ్గర ఉండండి, నేను మీకంటే ముందు వచ్చేసి అక్కడ వెయిట్ చేస్తుంటాను, నా కార్ ఇది, నా కార్ నెంబర్ ఇది, నేను తీసుకువెళ్తాను. అదొక పరిచర్య, అదొక పరిచర్య చేసే మనసు. ఒక దైవజనుని నేను తీసుకువెళ్ళగలుగుతున్నాను, నా కారులో తీసుకువెళ్ళాలి నేను. అలాగని మీరందరూ ప్రొద్దుటే 5-6 కార్లు ఎందుకు వేసుకురాలేదని అడగడం లేదు. కానీ ప్రభువు మీకు ఇచ్చిన పని, అవకాశం తప్పించుకోవద్దు. ఎన్నో పనులున్నాయి, మందిర సంబంధమైన పనులున్నాయి, సంఘ సంబంధమైన పనులున్నాయి, సేవాపరమైన పనులున్నాయి. ఎన్నో పనులు మన ముందుకు ప్రభువు తెస్తాడు.
నా చర్చిలో ఫ్యాన్ గరగరలాడుతుందంట. ఈ మాట ఎవరు చెప్పారంటే నాకు, ప్రతి ఆదివారం వాళ్ళు రికార్డింగ్ ఏముంటాయి కదండి, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డివైసెస్ పెడతారు అక్కడ. 4-5 పులిపీటి దగ్గర పెట్టేస్తారు. మా సంఘస్థులే, మరి ఏం చేస్తారో బట్టికెళ్ళి నాకు తెలియదు కానీ మరి మొత్తానికి అవి పెడతారు అక్కడ. పెట్టి ఎలా బాగా రికార్డ్ అయిందా ఈరోజు అని ఇప్పుడు అడిగితే, అంకుల్ చాలా మంచి మెసేజ్ అంకుల్ ఈరోజు, కానీ ఫ్యాన్ గరగరలాడింది, ఆ గరగర పడింది, అందులో అది ఎక్కువైంది మీది తక్కువైంది అన్నట్టుగా చెప్తారు. ఇట్లా చాలా కాలం చెబుతున్నారు. ఒకరోజు నా నెత్తి మీద ర్యాలీ ఫ్యాన్ ఉంది, గరగరలాడుకుంటూ తిరుగుతుంది. అది నేను ఇలాగ దేశదిమ్మను కదా, ఇప్పుడు రోజు మీ దగ్గరికి వచ్చాను, రేపు మళ్ళీ రాత్రి వెళ్ళిపోతాను, మళ్ళీ రేపు సాయంకాలం వస్తాను, మళ్ళీ బస్సుకి ఎమ్మిగనూరు వెళ్తాను, మళ్ళీ అక్కడి నుంచి నేను బాపట్ల వెళ్తా, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వెళ్తాను ఎమ్మిగనూరు నుంచి, మళ్ళీ తిరిగి శనివారం వస్తాను, ఆదివారం పులిపీడి దగ్గరికి వెళ్తాను. నెత్తి మీద అది చాలా చక్కగా తిరుగుతుంది ఫ్యాన్, ఏ శబ్దం లేదు. ఈ డివైసెస్ పెట్టుకునే వాళ్ళకి ఏదో బుద్ధి పుట్టినట్టుంది, వెళ్ళి గరగరలాడుతుందని చెప్పారు కదా, పట్టుకొచ్చి చేశారేమో నేను అనుకుంటాను కదా. కానీ భోంచేసాడు నా భార్య చెబుతుంది, లక్ష్మయ్య అంటే రిక్షా దొక్కుతాడు ఆయన బీరువాలవి అలాంటి దాంట్లో వేసుకెళ్తాడు, రిక్షాలో వెళ్తాడు, మనుషులు ఎక్కచూ రిక్షా కాదు. ఆయన కాళ్ళు ఇలా పంగడ కాళ్ళు అంటారే అలా ఉంటాయి, నడవలేడు. ఆయన రిక్షా దొక్కితేనే నడవగలుగుతాడు, కింద నడవాలంటే చాలా కష్టం ఆయనకి, ఆ రిక్షాను దొక్కుతాడు. సరే మొత్తం సామాన్లు మోసుకెళ్తాడు, ఎప్పటికీ రిక్షా పెట్టి కూర్చుంటాడు అక్కడ. గాడ్రేజ్ బీరువాలు అంటారు కదా, అలాంటి బీరువాలు చేసే దగ్గర ప్రక్కనే ఫ్యాన్లు అమ్మే షాప్ ఉందంట. ఆయనకు బాగా అలవాటు ఆయనతో ఎప్పుడు ఆయన పనులు కూడా చేస్తుంటాడు. అక్కడికి వెళ్ళానంట, సేటు గారు నాకు ఒక మంచి ఫ్యాన్ కావాలండి, మీకు నేను అప్పుడప్పుడు డబ్బులు కడతాను, ఇప్పుడు 200 ఇస్తాను, అది ఎంతైనా పర్లేదు, మంచి ఫ్యాన్ ఇవ్వండి, డబ్బులు తీరాక తీర్నీరా లక్ష్మయ్య అనండి, ఎంత నేను అడగను మిమ్మల్ని అని అడిగాంటే. అసలు నీకెందుకురా ఫ్యాన్ అని ఆయన అడిగి, రిక్షా పుల్లరు కదా ఈయన, ఎందుకురా అడిగితే, మా సారు ఫ్యాను గరగరలాడుతుంది, ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, అది పాతబడిపోయింది, సార్కు కొత్త ఫ్యాన్ వేయించాలి. ఎవర్రా మీ సారు అంటే, మా చర్చిలో పాస్టర్ గారు అంట. అరే ఈ భక్తి ఎంత గొప్పదో అని చెప్పి ఆయన కొన్న రేటుకో ఫ్యాన్ ఇచ్చేశాడట ఆయనకి, ర్యాలీ ఫ్యాను, మంచి బేరింగ్ ఉన్న ఫ్యాన్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ డివైసెస్ పెడతారు, వీళ్ళంతా ఉద్యోగస్తులు, ఇంగ్లీష్లో వస్తాయి వీళ్ళకి, వీళ్ళు చదువుకుంటారు, జీతాలు వస్తాయి వీళ్ళకి, వీళ్ళు మార్చలేదు ఆ ఫ్యాన్. ఆయనకి డివైసులు లేవు, ఆయన రికార్డు చేసుకోడు, కానీ దేవుడు ఆయనకు అది చూపించాడు. వెంటనే రిక్షా పుల్లరు, డబ్బులు లేవు కానీ లోబడ్డాడు, ఆ పని చేశాడు. కనుక మన దేవుణ్ణి ఏదైనా అడిగేటప్పుడు ఆ ఎలిజిబిలిటీ ఏంటి, మనకు ప్రార్థన చేయడానికి యోగ్యత ఏంటి? ఇందాక అయ్యగారు ఆ మాట చెప్పారు, నా పేరు పెట్టబడిన నా జనులు అనేటువంటి మాట. నా నీళ్ళు ఏమైపోయినాయండి, ఇక్కడే ఉన్నాయా? థ్యాంక్ యూ. నా పేరు పెట్టబడిన నా జనులు అని ఆయన వదిలేయలేదు మనల్ని. ఏమన్నారు? నా పేరు పెట్టబడిన నమ్మకం ఎంతమంది ఉందో చెప్పండి అంటే అందరికీ తీసినట్టున్నారు చేతులు. లేదా పాస్టర్ గారు ఊరుకోరు కదా కొందరు ఎత్తకపోతే. దేవుడి సంగతి తర్వాత చూసుకోవచ్చు, ముందు ఇక్కడే పాస్టర్ గారు ఎందుకు ఎత్తలేదు, దేవునికి సంబంధం ఎందుకు లేదు, అందరూ తీసినట్టున్నారు. దేవునితో సంబంధం ఉన్నవారు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేయకూడదు, కళ్ళు మూసుకుంటే ప్రార్థన వచ్చేయకూడదు, అన్నం ప్లేట్ ముందుందో చల్లారిపోద్దని ప్రార్థన వచ్చేయకూడదు, బస్సు టైం అయిపోద్దని ప్రార్థన వచ్చేయకూడదు. ప్రార్థన రావాలంటే నీ పేరు ఆ రిజిస్టర్లో ఉందో లేదో, నమోదు చేయబడిందో లేదో చూసుకోవాలి. హిజ్కియా అలాగూ చూసుకొని ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. ఇప్పుడు నా ప్రార్థన ఆలకించు. ఎంత అర్జెంటుగా నువ్వు ప్రార్థన చేయాలన్నా ఈ 3 విషయాల్లో సందర్భానుసారంగా కాంటెక్చువల్గా చెబుతున్నా నేను. హిజ్కియా తన ఎలిజిబిలిటీని తీసుకొచ్చాడు, తన యోగ్యతను, తన అర్హతను ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు చెప్పు, ఈ 3 విషయాల్లో నేను కల్తీగా ఉంటే నన్ను చంపేయి. ఒకవేళ ఈ 3 విషయాల్లో
నేను యథార్థంగా సత్యమును అనుసరించి నీ కార్యాభివృద్ధిలో ఆసక్తి కలిగి నన్ను అనుకుంటే నన్ను బతికించు. దేవుడు తప్పించుకోలేకపోయాడండి అనొచ్చా? ఈ మాట అనకూడదు. దేవుడు తప్పించుకోలేకపోయాడు. ఇక్కడ ఒక మాట చెప్పనా నేను, మన ప్రార్థనను దేవుడు ఆలకించి తప్పించుకోకుండా మనకు జవాబు ఇవ్వాలంటే మనము అర్హత కలిగి ఉండాలి. హిజ్కియా వంటి అర్హత. ఎప్పుడు పడితే ప్రార్థన చేసేయడం, చేసేసుకోవడం అనేది కాదు. ప్రార్థనకు ముందు ఈ విషయాలు మీరు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలని ఇప్పుడు చెబుతున్నాను. ఇది మొదలుకొని ప్రార్థన నువ్వు చేసే ముందు ఈ 3 విషయాలు ప్రభు దగ్గర తీసుకురావాలి. అలాంటి వ్యక్తుల ప్రార్థనే ఆయన నా పేరు పెట్టబడిన నా జనులు. నీ పేరు అందులో లేకపోతే నీవు ప్రార్థన చేయడానికి అర్హత లేదు. ముందుగా ఆ పేరును నమోదు చేసుకోవాలి మనం అనేది చూస్తున్నాం. సరే, ఇప్పుడు ఆయన్ను అలాంటి అర్హతతో ప్రార్థన చేశాడు. ఏంటి ఆయన చేసిన మంచి కార్యాలు, ఆయన యథార్థత ఏంటి, ఆయన సత్యం అనుసరించడం ఏంటి? మొదటిగా దేవుని మందిరమునకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన అభిషేకం చేశారు, సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన కిరీటం పెట్టి రాజవస్త్రాలు ధరించారు, రాజదండం ఇచ్చారు ఆయన చేతికి. ఇక పరిపాలించు అన్నారు. ఆయన లేచి నిలబడ్డాడు. ఏమాజ్ఞిస్తాడో అని ఆ కొలువు తీరిన సభలో ఉన్న వారందరూ గంభీరంగా చూస్తారు. ఏమాజ్ఞిస్తాడో? లేచాడు రాజు. 25 సంవత్సరాలు యవనస్తుడు, నిండు యవన కాళ్ళు ఉన్నవాడు. ఏమాజ్ఞిస్తాడో? రాజు అయిపోయాను అనేటువంటి ఒక గర్వముతో, అతిశయముతో ఆయన ఏం మాట్లాడతాడో అని అనుకున్నారేమో. అంతవరకు తన తండ్రి అయిన ఆహాజు యొక్క ధాటిలో ఆ జనులు ఉన్నారు. ఆహాజు అలా ఉండేవాడు తన తండ్రి. కానీ లేచి వెంటనే ముందు దేవుని మందిరపు తలుపులు తెరవండి అన్నాడు. ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ హోలీ గాడ్. దేవుని మందిరపు తలుపులు తెరవండి, పరిశుద్ధ దేవుని తలుపులు తెరవండి. అది నా మొదటి ఆజ్ఞ. రాజుగా నా జీవితంలో నా మొదటి ప్రాధాన్యత ఏంటంటే దేవుని మందిరము. దేవుని మందిరము. హల్లెలూయా. నిజంగా దేవుని మందిరం విషయంలో మీకున్న ఆసక్తి ఏంటి? నేను ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ బ్లోయింగ్ మై ఓన్ ట్రంపెట్, బట్ ఐ వాంట్ టు టెల్ ఏ ఫ్యాక్ట్. 78లో నేను ప్రభువును జూలై నెల 31వ తేదీన ప్రభువును నా రక్షకుడు అంగీకరించడానికి దేవుడు కృప చూపాడు. నేటి వరకు ఒక్కసారి నేను వేరే ఒక దూరదేశం వెళ్ళాను. నేను తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు ఆ దేశం టైం వేరు, మన దేశం టైం వేరు. నేను అనుకున్నాను సండే మార్నింగ్ దిగుతున్నాను అనుకున్నాను, కానీ సండే నైట్ దిగాను. నాకు తెలియదు అది. నేను మొట్టమొదటిసారిగా చాలా దూరం వెళ్ళినప్పుడు మొదటిసారిగా నేను ఎరగక, అంత జ్ఞానవంతుడిని కూడా కాదు నేను, అంత పెద్ద చదవని కూడా కాదు నేను, కనుక ఈరోజు శనివారం రేపు ఆదివారం అనుకున్నాను అంతే. కానీ ఈ దేశం ఏంటి, ఆ దేశం ఏంటి, ఈ టైమింగ్స్ ఆ టైమింగ్స్, ఇంటర్నేషనల్ టైం ఏంటని నేను ఎప్పుడు ఆరా తీయలేదు, ఆలోచించలేదు. కానీ దిగేసరికి ఈవినింగ్ అయ్యి ఆ ఈవినింగ్ నేను మందిరానికి కోల్పోయాను. ఇన్ని సంవత్సరాల్లో అది 83లో జరిగింది. 78లో రక్షించబడ్డా నేను, 83లో అది జరిగింది. ఇన్ని సంవత్సరాలు నేను ఎన్నడూ ఆదివారం ఆరాధనలో లేకుండా లేను. మేము 14 మందిమి మా కుటుంబం. నా భార్య చనిపోయింది, 13 మంది ఉన్నాం. 14 మందిమైన మేము, మాలో ఎన్నడూ ఎవరు ఆదివారం మందిరానికి వెళ్లకుండా లేరు. హల్లెలూయా. పిల్లలతో సహా, కుమారుడు, కుమార్తె, ఆమె హస్బెండ్, కుమారుడు భార్య, వారి పిల్లలు, 6 పిల్లల వాళ్ళకి 3 కలిసి ఎప్పుడు ఆదివారం ఆరాధన మానేమని నింద దేవుని ఎదుట చెబుతున్నాను, మా మీద లేదు. అది ఏదైనా కానివ్వండి, అది వదులుకున్నారు. కానీ
ఆదివారం వదులుకోలేదు, ఆరాధన వదులుకోలేదు. ప్రియులారా, మేము గొప్పవాళ్ళం కాదు, ధనికులం కాదు, పేరు ప్రఖ్యాతులు మాకేమీ లేవు. మాకున్నది ఏంటంటే దేవుని దీవెన. గర్వంగా చెబుతాను ఆ మాట నేను. మాకేమీ అవసరమో అవి మేము ఇప్పుడు ఆలోచించలేదు. మాకేం అవసరమో దేవుడు ఆలోచిస్తూ వచ్చాడు. అది మా ఆధిక్యత. దానికి కారణం ఏంటంటే సింపుల్గా ఆయన మందిరాన్ని ప్రేమించడమే. సింపుల్గా ఒక ఆదివారం వెళ్ళకపోతే ఏమవుద్ది అనుకుంటాం. నా కుమారుకు ఒక జాబ్ వచ్చింది. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళుతూ తను చదువుకుంటప్పుడు ఈ కాలేజీ ఎక్కడో సెలెక్ట్ అయ్యాడు. క్యాంపస్ సెలక్షన్ అంటారు కదండి. ఆ దినాల్లో కూడా అంటే అబౌట్ 22 years బ్యాక్ అప్పుడు కూడా క్యాంపస్ సెలక్షన్లో మరి సెలెక్ట్ అయ్యాడు. తనకు ఉద్యోగం అంటే ఆఫర్ లెటర్ ఇవ్వడానికి ఢిల్లీ నుంచి బెంగళూరు వెళుతున్నటువంటి ఒక ఆయన సండే ఇక్కడ ఆగి సికింద్రాబాద్లో YMCA ఉంది కదా, దాని దగ్గర ఏదో హాలు, అదో మొత్తానికి బాంకెట్ హాల్ ఉంది. అక్కడ షేక్ హ్యాండ్ అపాయింట్మెంట్ అట వాళ్ళు ఏర్పరిచారు. 112 మందిలో 4 సెలెక్ట్ అయ్యారు. అందులో మా అబ్బాయి ఒకడు ఉన్నాడు. అయితే అది సండే. అప్పుడు మా అబ్బాయి ఫోన్ చేశాడు, నాన్న మరి ఆయన 11 o'clock వస్తాడట సండే, ఎలాగని అడిగాడు. అప్పుడు నేను అన్నాను, సరే ఈవినింగ్ చర్చెస్ నాకు తెలిసిన కొన్ని వాళ్ళ టైమింగ్స్ అడిగి చెప్తానులే, నువ్వు అపాయింట్మెంట్ తీసుకున్నాక ఈవినింగ్ చర్చ్కి వెళ్ళి అన్నాను. 2 o'clock నాకు మరలా మా అబ్బాయి ఫోన్ చేసి, నాన్న నేను తీసుకోలేదు అన్నాడు. ఎందుకు నేను రెగ్యులర్గా వెళ్ళే చర్చికి మానేసి నా అపాయింట్మెంట్ కొరకు, నా భవిష్యత్తు కొరకు నేను వేరే ఎరగని ఏదో కూర్చున్నట్టుగా నామకార్థంగా నన్ను ఎరగని నేను ఎరగని ఎక్కడో జరుగుతున్నా అక్కడికి వెళ్ళి వెనకాల కూర్చుని అలా వెళ్ళిపోవడం అనేది ఎందుకో నాకు మనస్కరించలేదు. పర్లేదు, జాబ్ పోతే పోయింది, తను ఇంకా కొన్ని నెలలు చదవాలి ఉంది, పోతే పోయింది, నేను తీసుకోలేదు నాన్న, వెళ్ళలేదు అని చెప్పాడు. అప్పుడు నేను అనుకున్నానండి, తర్వాత అనుకున్నాను కానీ మావాడికి జాబ్ వచ్చేస్తుంది కదా అని ఉబలాట పడుతున్నాము. ఇది ఈ విషయం ఆదివారం విషయం అంత పెద్దగా మేము ఈవినింగ్ వెళ్తాడు కదా అనుకున్నాను. కానీ వెళ్ళలేదు అన్నప్పుడు ఏమనుకున్నానో సరి గుర్తులేదు. కానీ ఆ తరువాత అనుకున్నాను, నా కుమారుడు నాకంటే ఎక్కువ ఆత్మీయుడు అనుకున్నానండి. నేనిచ్చిన సలహా కొంచెం వీక్గా ఉంది, కానీ తాను తీసుకున్న నిర్ణయం ఎంతో ఘనంగా ఉంది. ఒకవేళ ఈవినింగ్ చర్చికి వెళ్ళుంటే ఈరోజు నేను సాక్ష్యం మీకు చెప్పలేకపోదును. ఒకవేళ మీకు ఒక పాఠం దొరకకపోనేమో. మరి దేవుడు తన్ను పోగా హెచ్చించాడు. ఆ జాబ్ పోయింది, దొరకలేదు, అంత మాత్రాన దేవుడు విడిచిపెట్టలేదు. తన ప్రత్యేకమైన వ్యక్తిగా తను చేశాడు, వాడుకుంటున్నాడు. మరి ఎన్నో దేశాలకు వెళ్ళాడు తను. ఆ టీచింగ్ ప్రోగ్రాం మీద, వాళ్ళ ఇన్విటేషన్ మీద వెళ్ళాడు. అంటే దేవుడు నిన్ను ఆయన మందిరమును విడిచిపెడితే, ప్రియులను ఇంకో మాట చెప్పనీయండి. ఈ సృష్టి యావత్తు ఆయన చేసిన, ఇప్పుడు ఈ సృష్టిలో ఆయనకున్నదేంటంటే సంఘమే, ఇంకేది లేదు ఆయనకి. ఈ సృష్టి యావత్తు ఆయనే చేశాడు. కానీ ఆయన ఈ లోకంలో నీకేముందని దేవుణ్ణి అడిగితే ఏం చెప్తాడు ఆయన? సంఘం ఉంది అంతే. ఈ సృష్టి యావత్తును దేవుడు చేసిన మానవుడు సాతానుకు అమ్మేశాడు. ఒక పండు తిని సాతానుకు అమ్మేశాడు. ఒక్క పండుకి దేవుడు సృష్టి యావత్తును, మరలా చెప్పనా నేను మీకు జ్ఞాపకంలా చెప్తాను నేను, దేవుడు సృష్టిని మానవుని కొరకు చేశాడు. దేవుడికి సృష్టి అక్కర్లేదు, పంచభూతాల్లో ఏదీ దేవుడికి అక్కర్లేదు. గాలి, నీరు, ఆకాశం, భూమి, ఇంకేంటండి అగ్ని, ఈ పంచభూతాలు అంటారు కదా వీటిని, ఇవి దేవుడికి ఆయన కావాలా? ఇవి లేనప్పుడే ఆయన ఉన్నాడు. ఆయన దీనికి అతీతుడు ఆయన. కనుక దేవుడు సృష్టించేసినప్పుడు మనిషి కొరకు చేశాడు, మనిషిని తన కొరకు చేసుకున్నాడు.
ఈ సృష్టిని మనిషికి అప్పగించాడు. మనిషిని తన కొరకు చేసుకుని తన రూపములో, తన పోలికలో, తన మహిమలో తనతో జీవించాలని ఆశించాడు. కానీ ఈ లోపులో సాతానుడు వచ్చి ఒక పండిచ్చి సృష్టిని తన సొంతము అందుకే యేసు ప్రభువును కొండ మీద తీసుకెళ్ళి ఆయన శోధించేటప్పుడు అంటాడు, నువ్వు నాకు మొక్కు, ఇదంతా నేను నీకు ఇస్తాను, ఇది నాకు అప్పగించబడింది అంటాడండి. అక్కడ మీరు తర్వాత చదువుకోండి, మత్తయి సువార్తలైనా లూకా సువార్తలైనా ఆ శోధనలో ఈ మాట వాడతాడు, ఇది నాకు అప్పగించబడింది, నాకు ఇవ్వబడింది. ఎవరిచ్చారు? ఆదాము ఇచ్చాడు. ఎంత కొనుక్కున్నావు? ఓ పండుగ కొనుక్కున్నాను అని చెప్తాడు వాడు. ఇదంతా ఎవరి చేతిలో ఉంది? అందుకే యేసు ప్రభు కూడా ఒక మాట అంటాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఈ లోకాధికారి వస్తున్నాడు అంటాడు. 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో 30వ వచనంలో మాట అంటాడు, లోకాధికారి వస్తున్నాడు. లోకానికి అధికారి ఎవరు? వాడే. కనుక ఈ ప్రపంచమంతా లేక సృష్టి అంతా వాడిదే, సంఘం ఒకటే వాడిది కాదు. దీన్ని వాడు సొంతం చేసుకోవడానికి అహర్నిశలు పోరాడుతూ ఉన్నాడు, అహర్నిశలు తిరుగుతున్నాడు. దీన్ని కూడా వాడు వశం చేసుకోవడానికి సంఘములో ఆయన స్వరక్తమిచ్చి కొనబడిన వారిని తన సొంతం చేసుకోవాలని చేసే ప్రయత్నాల్లో కొంతవరకు జయం పొందాడేమో. ఒకవేళ మన మీద కూడా పొందడానికి తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన పాయింట్కి వద్దాం. నిజంగా ఆయనకున్నదంతా సంఘమే అయితే నువ్వు ఇక్కడికే రాకపోతే, ఏదో పని మీద నువ్వు ఉంటే నీవు వాడి స్వాధీనంలో ఉన్నావు, కానీ దేవుని సంబంధిగా నీవు లేవు. ఒక మాట వాళ్ళు అంటారు, ఎవరు వాళ్ళు? యూదులు, ఆయన నమ్మిన యూదులు. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 31వ వచనంలో ఒక మాట అంటారు వాళ్ళు, మేము అబ్రహాము సంతానము అంటారు. 31ని చదువుకుంటే ఆ కింద వచనాల్లో మేము అబ్రహాము సంతానం అంటారు. కానీ 44వ వచనంలో యేసు ప్రభువు అంటాడు, కాదు 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 కాదు, మీరు అపవాది సంబంధులు అంటాడు. అబ్రహాము సంతానం అయితే ఇక్కడే ఉంటున్న మందిరంలో, మీరు అక్కడ ఎందుకుంటారు? ఆ పెళ్ళికి ఎందుకు వెళ్తారు? ఆ ప్రయాణం ఎందుకు చేస్తారు? మీరు ఆ షాపింగ్ ఎందుకు వెళ్తారు? మీరు ఆ పనిలో ఎందుకు ఆగిపోతారు? మీరు చుట్టాలు వచ్చారని వాళ్ళకి విందులు చేసుకుంటా లేక వంటలు చేసుకుంటా నా మందిరానికి వెళ్ళడం మా సిట్టి జరుపుకుంటారు. మీరు అపవాది సంబంధులు అంటాడు. ప్రియులారా, అక్కడ ఒక మాట వాడతాడు, అపవాది యొక్క దురాశలను మీరు నెరవేర్చుచున్నారు అంటాడు 44వ వచనంలో. అంటే అపవాదికి ఆశలు ఉన్నాయి కానీ అవయవాలు లేవు. నీ అవయవాలు వాడుకుంటాడు, నా అవయవాలను వాడుకుంటాడు. ఆ విధంగా సంఘాన్ని వాడు కబ్జా చేస్తున్నాడు. ఎంక్రోచ్మెంట్స్ అంటాం కదా మనం, అలాగే సంఘంలో కూడా చొచ్చుకుంటూ వస్తున్నాడు. అందుకే సంఘములో గొడవలు, అనేక రకాలైనటువంటి సమస్యలు, సంఘములో సమాధానం లేకపోవడం, సంఘములో క్రమశిక్షణ లేకపోవడం, సంఘములో ఆత్మ సంబంధమైన ఫలములతో నింపబడిన వారు కనబడకపోవడం, అదే కారణం. మనల్ని కబ్జా చేస్తున్నాడు, చివరికి నాశనానికి తీసుకువెళ్తాడు. అందుకే మనము పోరాడునది శరీర సంబంధాలతో కాదు. కానీ శరీర సంబంధమైన ఆయుధములు కూడా కుదరవు, అవి ఆత్మ సంబంధమైనవే మనం కలిగి ఉండాలి. కనుక దేవుని మందిరమునకు హిజ్కియా ప్రాధాన్యత ఇచ్చి చేసిన ప్రార్థన దేవుడు విని ఆయన తప్పించుకోలేక, మళ్ళా మాట వాడుతున్నాను, అపార్థం చేసుకోవద్దు, తప్పించుకోలేదు దేవుడు. విని విననట్టుగా వదిలేయలేదు. వెంటనే ప్రవక్త 4 అడుగులు అలాగేసే లోపులోనే మళ్ళీ ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. వెంటనే జవాబు దొరికింది. జాగ్రత్తగా ఉన్న విషయంలో. రెండో విషయం ఏంటంటే ఆయనలో మనం చూస్తాం. రెండో విషయం ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని నేను స్కిప్ అయి ముందుకు వెళ్ళిపోతున్నాను నేను. సరే, ఇప్పుడు సమయం కాదు, కానీ అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా అని ఉందే, ఇక్కడ ఒక మెసేజ్ ఉంది అక్కడ. ఓకే, తర్వాత చూడండి ఇంకొక మాట చూద్దాం మనం. ప్రాముఖ్యమైన మాట
రెండవ వచనంలో అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. గమనించండి, ఇది ఆలోచించవలసిన మాట. బైబిల్ను స్లోగా చదివితే దేవుడు కొన్ని మాటలు మనకు దయచేస్తాడు. స్పీడ్గా ముగించిపోదాం అంటే స్పీడ్గా ముగిస్తే బైబిల్ ముగించబడద్దు, కానీ మనలో ఏం ప్రారంభము కాదు. స్లోగా చదవండి. ఇక్కడ దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థం, దావీదు దేవుని దృష్టికి యథార్థవంతుడని మనకు తెలుసు. ఎందుకంటే దేవుడు దావీదు తర్వాత రాజులందరినీ దావీదు అనే ఒక స్కేల్తో కొలుసుకుంటూ వచ్చాడు. దావీదు ఒక తూకపు రాయిగా ఉన్నాడు. ఆయన ప్యాన్లో వేసి ఒక ప్రక్కన, మిగిలిన రాజు జీవితాన్ని మరో ప్రక్కన త్రాసులో వేసేవాడు. సరిగ్గా ఉన్నాడో లేదో ఆ బ్యాలెన్స్ చూసేవాడు. అంటే ఆయన ఒక కొలమానం అయిపోయాడు దావీదు యథార్థత, తన ప్రవర్తనను దేవుడు మెచ్చుకున్నాడు. నా ఇష్టానుసారుడైన మనుషుడని చెప్పాడు. తర్వాత నా సంకల్పములన్నీ లేక నా ఉద్దేశములన్నీ నెరవేర్చడానికే బ్రతుకుతున్నాడు ఆయన అన్నారు. అలాంటి ఒక మంచి బ్రతుకు మన బ్రతికి, ఇలాంటి మంచి సాక్ష్యం మనకు దొరుకుతుంది. ఇలాంటి గ్రంథంలోకి మన పేరు వస్తుంది, మన తర్వాత తరం వారు చదువుకుంటారు. దావీదు ఎప్పటివాడంటే, దావీదుకును ఈయనకి మధ్యలో 300 సంవత్సరాలు తేడా ఉంది. ఈయనకు 300 సంవత్సరాల్లో దావీదు బతికాడు. ఆ తర్వాత ఎప్పుడో ఈయన రాజు అయ్యాడు. ఈ మధ్యలో 18 మంది రాజులు మారారు. అంటే అసలు హిజ్కియా తండ్రి ఎవరు? ఆహాజు. పైనే ఉన్నాడు కదండి, 29వ అధ్యాయం పైన 28లో ఉన్నాడు కదా ఆహాజు. అలా మనం వెళ్ళిపోతుంటే ఎందరో రాజులు ఉంటారు, 18 మంది. ఈయన ప్రతి రాజును స్టడీ చేశాడు. ముఖ్యంగా తండ్రి చాలా చెడ్డవాడు, చెడ్డ పనులు చేశాడు, దేవునికి లోబడలేదు. కాబట్టి మా తండ్రిని అనుసరించకూడదు అనుకున్నాడు. తర్వాతకి వెళ్ళాడు. ఎవరు బెటరో చూసుకున్నాడు. దావీదు దొరికాడు, ఆయనకి ఆగిపోయాడు. దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు నాకు దొరికాడు, ఈయన వల్లే నేను బ్రతికి దేవునికి ఇష్టడుగా జీవించాలని తీర్మానం చేసుకున్నాడు. కనుక ఇక్కడ ఉన్న మనకు ఒక సందేశం ఉంది. మనకి ఇక్కడ నువ్వు ఫాలో అయ్యే ఒక మెంటార్, నీ ముందు నమ్మినటువంటి వారు, నిన్ను బలపరిచేవారు, నిన్ను ప్రోత్సహించేవారు, నిన్ను దిద్దేవారు ఎవరైనా నీకున్నారా? ఎవరినైనా నువ్వు కలిగి ఉన్నావా అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు రావాలి మన దగ్గర. పైన దేవుడున్నాడు, క్రింద దేవుని సేవకుడున్నాడు. ఆయన దేవుడు నియమించాడు. ఆ సేవకుని నీవు అనుసరించి, ఆ సేవకుని జీవిత విధానములో నీ జీవితాన్ని మార్చుకుంటున్నావా? లెగసీ అంటారు కదా, వారసత్వమా? వారసత్వం ఎవరో వారసత్వాన్ని నువ్వు పుడికి పుచ్చుకోవాలి. ఎందుకంటే వారు దేవునికి ఇష్టలుగా బ్రతికారు. అలాంటి వారిని సెలెక్ట్ చేసుకో. మీకు ఉదాహరణ చెప్తాను నేను. పరలోకంలో బైబిల్ ఉంటుందా? పరలోకంలో బైబిల్ ఉంటుందా? వాక్యం ఉంటుందా? ఏమండి మాట్లాడరేంటి? బైబిల్ ఉంటుందా పరలోకంలో? ఉంటుందా? మళ్ళీ అక్కడ చదవలసిందేనా బైబిల్? మనం చదివేవి నేర్చుకోవాలి పరలోకం వెళ్ళాక. పరలోకం పైన సింహాసనం ఎక్కడో నేర్చుకోవాలా? సాతానులాగా, లూసిఫర్లాగా? పరలోకంలో బైబిల్ ఉండదు. పోనీ పరలోకంలో ప్రార్థన ఉంటుందా? అది ఉండదు. పోనీ పరలోకంలో మందిరాలు ఉంటాయా? అవి ఉండవు. పరలోకంలో సందా పెట్టి ఉంటుందా? అది ఉండదు. దశంభాలు ఉంటాయా? అవి ఉండవు. ఎంత తొందరగా పోతే అయిపోద్ది గొడవ. మనకి ఊరికి పడి చేస్తాం ఇక్కడ మనం. అందుకే పౌలు అన్నాడు, చావైతే లాభం. ఈ గొడవ అంతా క్రైస్తవుడికి ఏమి లాభం? చావైతేనే లాభం. అదొకటే లాభం, నీకు ఏది లాభం లేదు. ఇంకా నువ్వు ఏది లాభం అని కూడా అని బట్టి నష్టమే. చావైతేనే లాభం. పరలోకంలో ఏమీ బైబిల్ ఉండదు. కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఉంటుంది మన బైబిల్లో. వినండి, హెబ్రీ పత్రికలో పాత నిబంధన భక్తులు 16 మంది పేర్లు ఉంటాయి. క్రొత్త నిబంధనలో ఎవరు ఉండవు. మనం ఎవరు?
పాత నిబంధన వాళ్ళు కొత్త నిబంధన వాళ్ళమా? కొత్త నిబంధన వాళ్ళం మనం. పాత నిబంధన వాళ్ళ పేర్లే ఉన్నాయి, మరి మనం ఉండొద్దా? ఉండాలా వద్దా? వాళ్ళంతా విశ్వాస విజయ వీరులు, మనం లేమా? కొత్త నిబంధనలు ఎవరు లేరా? సంఘ చరిత్ర లేరా? హతసాక్షులు లేరా? వాళ్ళెవరి పేరు వచ్చింది ఇందులోకి? రాలేదు. రావాలా వద్దా? రావాలి. కాబట్టి 40 వచనాలు ఉంటాయి 11వ అధ్యాయంలో. 41, 42, 43 ఉండాలా వద్దా? అట్లా ఎన్ని ఉండాలి? వేలో లక్షలో ఉండాలి సంఘ చరిత్రలో ఉన్న వారి పేర్లు. మరి ఇష్మాయేల్ గారిని మీరు చాలామంది వినుంటారు, విన్నారా? చూసుండ్రేమ గారు విన్నారు, అయ్యగారు చూశారు ఆయన్ని. ఆ సంఘస్థులు ఉన్నారు ఇక్కడ చాలామంది, బ్రదర్ కూడా చెప్పారు ఉదయం. మరి ఆయన పేరు ఉంటుందా ఉండదా? భగత్ సింగ్ గారి పేరు ఉంటుందా ఉండదా? బిల్లింగన గారి పేరు ఉంటుందా ఉండదా? మరి ఎక్కడ ఉంటుంది అది? పరలోకంలో ఉంటుంది. కనుక ఇది పొడిగించబడద్ది. ఈ 40 వచనాలు పొడిగించబడతాయి, అందులో నీ పేరు ఉంటుంది. కనుక బైబిల్ ఉండదు, కానీ విశ్వాస విజయ వీరుల జాబితా మాత్రం అక్కడ ఉంటుంది. ఆ జాబితాలో మనం కూడా ఉంటాం. అయితే వారిలో ఎవరో ఒకరిని మాదిరిగా పెట్టుకుని మనం బ్రతికేయాలంతే. ఎవరో ఒకరిని మాదిరిగా పెట్టుకుని బ్రతకాలి మనం. ఆ 16 మందిలో స్త్రీలు 2 ఉన్నారు, పురుషులు 14 మంది ఉన్నారు. మరి మనం ఎవరో ఒకరిని మాదిరిగా తీసుకుని బ్రతికితే మన పేరు కూడా 41వ వచనములోంచి ముందుకు సాగుతుంది. కాబట్టి హెబ్రీ పత్రికలో ఉన్న ఒక్క వ్యక్తిని పట్టుకోండి. అందరిలా బతకలేములేండి, మా వద్దులేండి, అంత స్టోరీలు మనకెందుకు. కానీ ఎవరినో ఒకటి పట్టుకోండి, అందులో ఉన్న పేరుల్లో ఆ పేరు ప్రకారం బతికేయండి చాలు. ఆ జాబితాలోకి మనం వచ్చేస్తాం. కనుక మనకు ఒక మెంటార్ ఉండాలి. మనలను ఎవరినో ఒకరు చూసి నడవాలి. మన ముందు బాగా బ్రతికినటువంటి వారిని చూసి మనం నడుచుకోవడానికి ఒకరిని పెట్టుకోవాలి. పైన దేవుడు, కింద దేవుని సేవకుడు. ఒకవేళ సేవకుడే మీ మెంటార్ అయితే దట్స్ వెల్ అండ్ గుడ్, దట్స్ ఏ గ్రేట్ థింగ్. 3వ మాట ఏంటంటే చూడండి, 4వ వచనములో యాజకులను లేవీయులను పిలువనంపి, చదవండి 29:4. లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని, వినండి, అనగా చెదిరిపోయిన వారిని సమకూర్చాడు. ఆయన నేను ఒక మంచి కార్యం నీ కొరకు చేశాను ప్రభువా అని అన్నప్పుడు ఏం చేసావా? ప్రభువా, చెదిరిపోయిన నేను సమకూర్చలేదా? నీ మందిర తలుపులు మూసేతి నేను తెరవలేదా? అక్కడ పరిశుద్ధ ఉపకరణములను నేను బాగు చేయించలేదా? లేవీయులను నేను పిలువనంపించలేదా అని దేవుణ్ణే ప్రశ్నించగలిగిన ఆన్సర్స్ ఆయన దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయా? ప్రభువా, నీవు నా కొరకు సిలువకి వెళ్ళావు, కొరడ దెబ్బలు తిన్నావు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నావు, మేకుల మీద ఏలాడావు, ఈ దేహం అంతా నలిగిపోయింది, రక్తశక్తి అయిపోయింది, దున్నేశారు ఈపులాగా, పొలంలాగా ఈపంతా నాగలబడి దున్నేశారు ప్రభువా. నాయన నువ్వు దాహం అవుతుంటే చేతి చెరకిచ్చారు ప్రభు, నీకు వందనాలు 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 వందనాలు. మళ్ళీ ఆదివారం వస్తాను ప్రభువా. మళ్ళీ సిలివేశారు ప్రభు అని ముళ్ళ కిరీటం పెట్టారు ప్రభు, కొరడ దగ్గర 39 దెబ్బలు కొట్టారు ప్రభు, 3 మేకులు వేలాడావు ప్రభు, రక్తశక్తులు ప్రభు, నీకు చిరకనిచ్చారు ప్రభు, వందనాలు వందనాలు వందనాలు, మళ్ళీ ఆదివారం వస్తాను ప్రభు. ఇదేనా మన జీవితం? సరే, ఇక్కడ ఒక మాట అడుగుతాను. ఇదంతా నువ్వు అంటుండగా ఇవన్నీ నేను నీ కొరకు చేశాను నువ్వు చెప్తున్నావు, కానీ నా కొరకు నువ్వేం చేస్తావు అన్నాడు అనుకో, ఏం చెప్తావు? నోరు తెరుస్తావు. ఏం చెప్తావు? హిజ్కియా అయితే చెప్తాడు, ఏం చెప్తాడు ఆయన కొరకు ఏం చేశాడు? నేను చెదిరిపోయిన వారిని సమకూర్చాను, మూయబడిన తలుపులు నేను తెరిపించాను, పరిశుద్ధ ఉపకరణములు నేను శుద్ధి చేయించి మరలా తీసుకొచ్చి వాటి ప్లేసెస్లో నేను పెట్టించి నీ మందిరమును మరలా నేను అలంకరించాను. నా పితరులు ద్రోహం చేసి దాన్ని మూసేశారు అంటాడు. ఆ కింద, నా పితరులు ద్రోహులై నీ మందిరమును మూసేశారు. చెదిరిపోయారు జనులందరూ కూడా, వారందరినీ సమకూర్చాడు. నీ సంఘములో ఎవరినైనా మానేసిన వారిని, ఆ రోజు ఆదివారం రాని వారిని దర్శించి, ఏ కుటుంబం రాలేదు, ఎందుకు రాలేదు, లేక ఎవరైనా
ఈ చర్చి మానేసి ఇప్పుడు మెగా చర్చిలు వచ్చినాయి కదా. హైదరాబాద్లో, మీ హైదరాబాద్లో చర్చ్ ఉందంట. ఆయన అంటాడట, నా చర్చి మెంబర్సు, నా చర్చిలో చేరిన మెంబర్సు 90 ఏళ్ల ముందు చచ్చిపోరట అని దేవుడు ఆయనకి సెలవిచ్చాడట, వీళ్ళకి చెప్పమని. 90 ఇలాంటి మాయ మాటలు చెప్తే ఈ చర్చలో జంప్ అయిపోతారు. 90 ఏళ్ళు బతుకుదామని. అసలు ఆయన బతుకుతాడో లేదు 90 ఏళ్ళు, అది తెలియదు మనకి. అలాంటి విధంగా చెదిరిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు. భార్య భర్తలు పోట్లాడుకుని చెదిరిపోతారు. మీకు చర్చికి రారు. వాళ్ళ పిల్లలు అవమానకరమైనటువంటిది ఏదో కేసు వాళ్ళ ఫ్యామిలీ మీద తెస్తారు. వాళ్ళకి ముఖాలు చూపించలేరు, సంఘములో రాలేరు వాళ్ళు. అలాంటి వాళ్ళని ఆదరించాలి, సమకూర్చాలి. సేవకుడు ఒక్కడో పని చేయలేడు, ఒక్కడే రాత్రింబగళ్ళు అలా తిరిగి వాళ్ళ సమకూర్చలేడు. సేవకునికి ఉన్న హృదయ భారం ఆయనకుంది. ఆయన పరిచర్య కొరకు ఆయన సిద్ధపడాలి. ఆయన గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. ఆయనేమి పండుకుని సుఖంగా నిద్రపోడు, బాగా తినేసి మత్తుడైపోడు. సంఘమును మోస్తూ ఉన్నవాడు ఆయనే. ఆయనకు మీరు సహకారులు కావాలంటే ఆయనకి ఇబ్బంది కలిగించే వారిని సంఘములో మనం సమకూర్చాలి. ఎవరు ఇబ్బంది కలిగిస్తున్నారు, ఎవరు అశ్రద్ధగా ఉంటున్నారు, ఎవరు వెనకబడిపోతున్నారు, సమకూర్చాలి వాళ్ళందరినీ. హిజ్కియా ఆ మాట దేవునికి చెప్తే, సర్లే బాబు, మరి నువ్వు నిజంగానే పనిచేసావు, ఇంకో 15 ఏళ్ళు బతుకు అనకపోతే ఏం చేస్తాడు దేవుడు చెప్పండి? నీ సమస్యల కొరకు వాటి కొరకు ప్రార్థన చేసేస్తున్నావు, ఉపవాసాలు ఉన్నావు, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నావు, కానీ నీ ఇలా ఉన్నావా? ద్రాక్షారసం అయిపోయిందని వాళ్ళ అమ్మ చెప్పింది పోయి. ఎవరికి? యేసుప్రభు తల్లే, సాక్షాత్తు యేసుప్రభు చెప్పింది. ఏమని? ద్రాక్షారసం అయిపోయిందని. ఆయన ఏమన్నాడు? అమ్మా, నా సమయం ఇంకా ఎప్పుడు వస్తాట, నాతో నీకేమి పని అన్నాడు. అంటే అసలు పెళ్లి చేసుకున్న వాళ్ళకే పని లేదు, నువ్వు నీ రికమెండేషన్ ఏంటి వాళ్ళ గురించి? పాస్టర్ని అలాగే అంటాడు దేవుడు, బాబు నీ దగ్గర ముసుకేసుకొచ్చిందని నువ్వు నమ్మేస్తున్నావు, ఆమె లోపల నువ్వు చూడలేవు కనుక నేను ఎన్నో రోజులు లోపల చూస్తున్నా, నేను పరివర్తన వస్తుందేమని, ఈ దెబ్బన్న తగలని పరివర్తన వస్తుందేమో, అది కూడా వద్దని అనకు, ఆ సంగతి నీకు తెలియదు, నాతో నీకేం పని అని పాస్టర్ని అంటే పాస్టర్ ఆమెనని. అమ్మ, దేవుడు సహాయం చేస్తాడంటాడు కానీ సహాయం చేయడు దేవుడు, అది ఒట్టి మాట. ఆయన ఆశిస్తున్నాడు నువ్వు సహాయం పొందాలని, మేలు పొందాలని ఆయన ఆశిస్తున్నాడు, కానీ దేవుడు దాన్ని అమలు చేయడు. అందువల్ల నీ బుద్ధి బాగుండాలి, నీ పరిచర్య బాగుండాలి. అలా నువ్వు ఎవరైనా సమకూర్చావా, లేక ఉన్నవాళ్ళని ఎల్లగొట్టే మనిషివా నువ్వు? అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళతో మాట్లాడరు, పోట్లాడుతుంటారు, అప్పిస్తారు, ఆ తీరకపోతే వెంటాడతారు, నీ అప్పుకు చడిసాలు చర్చ మానేస్తారు. మరి ఇలాంటివి ఉన్నాయా లేవా? కొన్ని కేసులు, కొన్ని మీ దగ్గర లేవేమో, మంచి సంఘం కావచ్చు మీరు, మా దగ్గర ఉన్నాయి ఇలాంటి కేసులు. కాబట్టి సమకూర్చేవారుగా ఉండాలి. 3వ మాట చూడండి, నేను ముగింపులోకి వెళ్తాను. 3వ మాట 11వ వచనం, నా కుమారులారా, 11వ వచనం, నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొని గనుక, అనగా పరిచర్యకు పురికొల్పుతూ ఉన్నాడు. పరిచర్య చేయుటకు. అనోక్ గారని మీ పేరు, నేను కారు దిగిన వెంటనే మీకేం కావాలని అడిగాడు ఆయన. మీరేమి తింటారు, ఏమి త్రాగుతారు? సివిల్ డ్రెస్లో ఉన్నాడు ఆయన. అనుకున్నాను వంటలు చేస్తున్నాడేమో అనుకున్నాను ఆయన. పైగా అన్నాడు కూడా ఆయన, మీ కారం ఎక్కువ తక్కువ, అందరికి చేసింది పెట్టాలా, స్పెషల్గా చేయాలా అని. అంటే ఒక పరిచర్య చేపట్టుట. ఇలాంటి మీటింగ్ పాస్టర్ గారు పెట్టాలనుకున్నారు, అయిపోతాయా? పాస్టర్ గారు 1,00,000 రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి, పెట్టాలనుకున్నారు, అయిపోతాయా మీటింగ్లు?
ఈ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు కావాలి కదా, పోయేటోళ్ళు కావాలి కదా, చేసేటోళ్ళు కావాలి కదా. అలాంటి వాళ్ళందరూ కూడా బ్లాక్ అయిపోయారు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ గివింగ్ ఎనీ అటెన్షన్ టు ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవుని పని కొరకు ఏ విధమైన శ్రద్ధ లేదు వాళ్ళకి. వాళ్ళందరినీ పోగు చేశాడు. మందిరం నిండిపోయింది. పరిచారం దగ్గరికి వెళ్ళాడు. యు స్టార్ట్ యువర్ మినిస్ట్రీ. మీకు అప్పగించిన దాన్ని. అక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి. యెహోవా మిమ్మును ఏర్పరుచుకొని. చూడండి మీ బైబిల్లో అండర్లైన్ కూడా చేసుకోవాలి ఆ మాటను. యెహోవా మిమ్మును ఏర్పరుచుకొనెను. మీరు పరిచర్య చేయాలి, తప్పకుండా చేయాలి. ఏంటి అంటే, అన్నా ఇంతకుముందు అలా చేస్తే ఎక్కిరించారన్న మమ్మల్ని, మేము పనిచేస్తే అలాగనే చేయడం అన్నారు, ఎన్నోసార్లు మమ్మల్ని విమర్శించారన్నా, లేక పరిచర్య చేద్దామంటే పరికరాలు ఎక్కడో లేకుండా పడేశారు, వీళ్ళు అడిగితే మాకు ఇవ్వలేదు అని నిరాశపడి మానేసిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ సమకూర్చి, రండి నేను వెళుతున్నాను, మీరు కూడా రండి, ప్రభు పని చేద్దాం అని పురికొల్పి ప్రభు పని చేసేవారు కావాలి. మా అబ్బాయి ఇప్పుడే ఓయమ్మ దగ్గర దించాడు. దగ్గర అక్కడ పెద్ద స్లమ్ ఉంది. ఏమండి, చాలా పెద్ద స్లమ్. తను అన్నాడు, మా అబ్బాయి కొడుకున్నాడు అందులో, చిన్నోడు, వాడు 7th చదువుతున్నాడు ఇప్పుడు. వాడు అన్నాడు, తాతయ్య ఇక్కడే డాడీ మేము పరిచయం చేయడానికి వస్తాం ఆదివారం సాయంకాలం, మీరు రండి తాతయ్య ఎప్పుడన్నా అని నన్ను అడుగుతున్నాడు. ఓ, ఇక్కడ స్లమ్స్లో చేస్తున్నారా పరిచర్య? వాడన్నాడు, తాతయ్య మీరు కూడా రాకూడదా ఒకసారి అని అడుగుతున్నాడు. అంటే పరిచర్యకు పురికొల్పు. తప్పకుండా వస్తాను నాన్న ఎప్పుడైనా వచ్చినప్పుడు. మందకొడిగా ఉన్నారు కొందరు మన సంఘములో, వారిని పురికొల్పాలి. ఇది ఎన్నో మాట? 4వ మాట. మొదటిదేంటి? దేవుని మందిరమునకు ప్రాధాన్యత నీ జీవితంలో. 2వ మాట ఏంటి? ఎవరినైనా నువ్వు అనుసరిస్తూ జీవించాలి అనే మాట. 3వది చెదిరిపోయిన వారిని సమకూర్చాలి. 4వది పరిచర్య కొరకు నీవు నడుమంచాలి, మిగిలిన వారి కూడా అనగా పరిచర్యకు ఉపక్రమించాలి, నీవు కూడా పరిచర్యలో పాల్గొనాలి, ప్రోత్సహించాలి. చివరి మాట రాజుల గ్రంథానికి వెళ్తే కొంచెం క్లియర్గా ఉంటుంది అక్కడ. అందుకే రాజులు 2వ గ్రంథంలో 18వ అధ్యాయం తీయండి ఒకసారి. ఈ ఒక్క మాట చెప్పి నేను వదిలేస్తాను. 18వ అధ్యాయంలో 4వ వచనం చదువుదాం. ఉన్నత స్థలములను కొట్టివేసి, ఇది కూడా ఆయన గురించే, సేమ్ అదే ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నది అక్కడ ఉంది అనుకోవచ్చు, కానీ అక్కడ కొంచెం వివరంగా ఉంది. అక్కడ 4 అధ్యాయాల్లో ఉంటుంది. మొత్తం హిజ్కియాను గురించి 11 అధ్యాయాల్లో చూస్తాం మనం. రాజుల గ్రంథంలో, తర్వాత యెషయా గ్రంథంలో కూడా చూస్తాం, ఈ దినవృత్తాంత గ్రంథంలో కూడా చూస్తాం. ఇక్కడ కూడా 4 వచనంలో ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పగులగొట్టి, దేవతా స్తంభములను పడగొట్టి. ఈ విషయాలు మీరు అండర్లైన్ చేసుకుని కొన్ని చెప్తాను. ఆ వచనం తీయండి మీరు. కొట్టివేసి, పగులగొట్టి, పడగొట్టి, చిన్న భిన్నముగా చేసెను. మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నముగా చేసెను. ఈ 4 మాటలు అండర్లైన్ చేసుకోండి. ఇవి అన్య ఆచారాలు, ఇవి దురాచారాలు. మోషే చేసిన ఇత్తడి విగ్రహం కూడా వారికి ఒక దేవతగా మారిపోయింది. దాన్ని చూస్తారు, దానికి దండం పెట్టుకుంటున్నారు కొందరు. ఈ దినాల్లో సిలువలు వేసుకుని ఉంటే దానికి గుడికి అనగా దేవుని మందిరానికి దండం పెడతారు. ఆ మెట్లు కడిలో తలబెట్టి ప్రార్థన చేస్తారు. ఇవన్నీ కూడా ఒకప్పుడు అవసరమే కావచ్చు. అవేర్నెస్ లేనప్పుడు క్రీస్తు అనే మాట అందరికీ వివరించడానికి అనేక సూచనలుగా కొన్ని గుర్తులు వాడారు. హెబ్రీ పత్రికలో 2:3లో ఆ మాట చూస్తాం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రక్షణ మొట్టమొదటిగా ప్రభువు చేత బోధించబడింది. తర్వాత మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాల ద్వారా అది స్థిరపరచబడింది. కానీ ఈ దినాల్లో
మన జీవితాలే సూచక్రియలుగా ఉండాలి, సాక్ష్యాలుగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. కానీ మనం ఇక్కడ చూస్తే కొన్ని మోషే చేసిన ఇత్తడి సర్పం, కొందరి సిద్ధాంతం దేవుడైపోయాడు, కొందరికి వారి డినామినేషన్ దేవుడైపోయాడు. అదే డినామినేషన్, ఇంకంతే, దేంట్లో అడుగు పెట్టరు. అయితే ఇంటికాడన్నా ఉంటారు కానీ వేరే మందిరానికి వారు వెళ్ళి వాక్యం నేర్చుకోవాలని అభిలాష ఉండదు. కాబట్టి అలాగున మరి కొన్ని సూచనలు క్రైస్తవుల్లో కూడా ఉన్నాయి. అలాగే హైందవ ఆచారాలు కూడా చాలా కనబడుతున్నాయి. వాటిలో నిమగ్నత చూపిస్తున్నారు. నిన్న థర్స్డే కదండి, ఫ్రైడే 24th నిన్ననే ఒక మ్యారేజ్ అయ్యింది. యాక్చువల్ నేను నిన్ననే రావాలి హైదరాబాద్కు దగ్గరికి, కానీ నిన్న రాలేకపోయిన కారణం ఉంది. పని కూడా ఇక్కడ జరిగింది దేవుని కృప వల్ల. అయితే ఓ మ్యారేజ్కి వెళ్ళాను నేను. అది పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఒకేసారి తీసుకొచ్చారు. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తుంటారు, అదేమి తప్పు కాదు, అదేమి సిద్ధాంతం కాదు. ఒకసారి తీసుకొచ్చాక వాళ్ళు స్టేజ్ ఎక్కి కూర్చున్నారు, ఆ కుర్చీల పైన, పెళ్లి పీటల పైన కుర్చీల పైన కూర్చున్నారు. సేవకుడు వెళ్ళి ఒక ఆయన వెళ్ళి కూర్చున్న కొంతసేపటికి ఈ అబ్బాయిని లేపి అటు పెట్టాడు, ఆ అమ్మాయిని లేపి ఇటు పెట్టాడు. అంటే అబ్బాయి ఈ వైపు కూర్చోకూడదు అన్నమాట. అమ్మాయి ఎటువైపు ఉండాలో అబ్బాయి ఎటువైపు ఉండాలో ఒక సిద్ధాంతం, ఒక ఆచారం. అది క్రైస్తవులలో ఉండకూడదు. ఎవరో చనిపోయారు, సమాధి చేస్తారని తెలిసింది నాకు మా ఊరిలోనే. నేను లాస్ట్కి వచ్చి తెలిసింది, ఆ సమాధి టైంలో చాలా దూరం ఉంది, అది 4-5 కిలోమీటర్లు. స్కూటీ వేసుకుని గబగబా వెళ్ళిపోయినాడికి. వాళ్ళ సంస్థ అధినేత అక్కడున్నాడు. నన్ను చూసి పక్కకు వచ్చాడు, కలిసి ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఎరిగిన వాడు గారు, కృష్ణా జిల్లా ఆయింది ఆ సంస్థ. అయితే అక్కడి నుంచి ఒక పాస్టర్ గారు పరిగెట్టుకొచ్చి అంటున్నాడు, సార్ 17th కాదు సార్ 18th అవుతుందట అన్నాడు. నేను ఏదో పెట్టండి అని ఈయన అన్నాడు. ఏంటి బ్రదర్ అని అడిగాను నేను. అడిగితే అదే ఒక ఆయన చనిపోయాడండి, ఆయన రాత్రి చనిపోయాడట. అయితే 12 దాటిందంట, 12, 5, 10 నిమిషాలు అయిందంట. వాళ్ళ హాస్పిటల్లో చేర్చిన రోజు లెక్కబెట్టి 17వ రోజు ఏమంటారండి, మనం ఏమంటాం, జ్ఞాపకార్థ కోట. అంటే పేరు మార్చామంతే, ఇది చేసేవి దినాలే. పేరు మార్చాం. జ్ఞాపకార్థ కూటం 17వ తారీఖు అనుకుని అనౌన్స్ చేశాడు సమాధి దగ్గర. పరిగెట్టుకొచ్చి అయ్యగారు 18 అట్ట, ఎందుకంటే 12:05 చచ్చిపోయాడు. ఎంత పనికి మాలిన ఆచారాలండి ఇవి. ఒకసారి అడిగాను నేను, అమ్మ పురుడెప్పుడు పోస్తారని అడిగాను. 5వ రోజు సార్ అన్నారు. అది కృష్ణా జిల్లాలోనే. అంటే పురుళ్ళు అంటారు కదా, అటు వెస్ట్ ఈస్ట్ కృష్ణా అట్లా. 5వ దినం సార్. ఒకవేళ 5వ దినం తప్పిందనుకమ్మా, ఒకవేళ ఎప్పుడు పోస్తారంటే 7వ దినం సార్. 7 తప్పితే 9, 9 తప్పితే 11, కానీ 6వ దినం కాదు, 8వ దినం కాదు, 10వ దినం కాదు. ఎందుకు? అప్పుడు నేను అడిగానమ్మా, మీరు ప్రభుని నమ్మకముందు ఎన్నో దినాన్ని పోశారు? అప్పుడు అంతేనండి. ఆవిడ యథార్థవంతురాలండి, పరలోక రాజ్యం ఆవిది. అంతే, అప్పుడు అంతేనండి. పాత బ్రతుకులోనే అంతేనండి, కొత్త బ్రతుకులోనే అంతేనండి. ఈ అబ్బాయి యువతలో, అమ్మాయి యువతలో కూర్చుంది. ఎవరన్నా హైందవ ధర్మాన్ని అనుసరించి వాళ్ళ హైందవులే. ఒక రెడ్డి కుటుంబం నుంచి ఒకళ్ళు కార్పెంటర్ ఫ్యామిలీ నుంచి, మా దగ్గర ఒకే కులాన ఎక్కువ పెళ్ళిళ్ళు కాకుండా తక్కువ జరుగుతాయి. అలాగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఎక్కువ చేస్తుంటాను నేను, క్రైస్తవ్యంలో కులం లేదని చాటడానికి. కనుక మరి ఎవరో వచ్చారు, బంధువులు వచ్చారు, నమ్మని వాళ్ళు. ఏంటంటే అబ్బాయిని అటు కూర్చోబెట్టి ఇటు కూర్చోవాలి కదా అంటే, మాలో ఎక్కడ కూర్చున్నా పర్లేదండి, ప్రభుని నమ్ముకున్నాక ఆయన చూపు ఉండాలి. కానీ మనం ఎడమా కుడి అయితే వచ్చేది ఉందా అని మనం సాక్ష్యం చెప్పొచ్చు. కానీ పాస్టర్ గారు వెళ్ళి అడుగుతాడు, ఇలాగంటున్నాడు, ఇలాగా దూరం నుంచి. ఆ కుర్రోడు పాప కొద్దిసేపు అర్థంగా, రమణారెడ్డి అతని పేరు, ఇలాగెలా చూస్తున్నాడు అంటున్నాడు. ఆడికి ఇది మొదటిసారి పెళ్లి కదా పాప, వాడికి అర్థం కాదు.
రెండో పెళ్ళోడికైతే అర్థమవును. ఇలాంటి దురాచారాలను మనము అక్కడేం మాటలు ఉన్నాయి చదవండి. ఆ మాటలు 4 మాటలు చెప్పాను. ఒకటి అండర్లైన్ చేయమన్నాను మిమ్మల్ని నేను. 4 మాటలు రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం రాసి గోడకు పెట్టుకోండి మీరు ఇంటికి పోయి. చదవండి. మొదటి మాట కొట్టివేసి, ఇంకో మాట పడగొట్టి, ఇంకో మాట పగులగొట్టి, ఇంకో మాట చిన్న భిన్నముగా చేసి తుత్తినులుగా చేశాను. గత కాలములో ఏ ఆచారములు మనం అనుసరించామో వాటిని ఏం చేయాలి? తుత్తినులుగా చేయాలి. పగలగొట్టాలి, పడగొట్టాలి, పగలగొట్టాలి. కానీ పేర్లు చక్కగా మారుస్తున్నాం. ఎంత మంచి పేర్లో పెడుతున్నాం మనం. దినాలకు ఏ పేరు పెట్టాం? ఏ పేరు పెట్టాం? జ్ఞాపకార్థకూటం. తాడేపల్లిగూడెంలో ఒకసారి ఓ ఫ్లెక్సీ చూశాను. ఇలా గోడ మీద కరెంటు పోలు మీద ఓ ఫ్లెక్సీ. ఒక అమ్మాయి ఉంది దాని మీద. అమ్మాయి అంత ఎత్తుంది ఆ ఫ్లెక్సీ. దాని మీద ఏముందంటే ఓణి ఆరాధనకు ఆహ్వానం అంట. దేనికండి? ఓణి ఆరాధన. మరి అసలు ఏంటో మీకు తెలుసు. అవసరమాది? అవసరమండి. అమ్మాయి పెద్ద మనిషి అయితే, మెచ్యూర్ అయితే ఎవరికి తెలియకుండా దాచిపెట్టేయాలి. దానికి మీటింగులు మైకులు ఏంటండి? ఏం చెప్తాం? మా అమ్మాయి పెద్దదైందో హో అంటామా? ఈదులో వాళ్ళు ఏమనుకుంటారు? సిగ్గుపడవలసిన దాన్ని అతిశయిస్తున్నాం మనం. ఓణి ఆరాధన అంటే దాని పేరు. ఆ పిల్లని తీసుకెళ్ళి బ్యూటీ పార్లర్లో అలంకరించి ముఖమంతా మారిపోయి ఇలాగేసి అలాగేసి కనుబొమ్మలు ఇలాగేసి ఈ పెట్టి అయి పెట్టి తల ఇలా దువ్వి ఇక్కడ 2 ఎంటికలు తీస్తారు. ఇలాగా ఇక్కడ ఇలాగ రింగులు తీసి ఇటేసి అటేసి ఒకటి ముందుకేసి ఒకటి వెనక్కేసి ఫోటో మీద వేస్తే కుర్రోళ్ళు ఎవర్రా ఇదే, ఈ వీధులు ఎవరు ఈ మధ్యన చూడలేదు రండి. మరి అది ఇంకోలా కనపడుతుంది, మరి ఇంతలా కనపడలేదు. ఎందుకంటే మనకి ఈ వేషాలు. తుత్తినులుగా చేయండి వాటిని, పడగొట్టండి, పగలగొట్టండి వాటిని. మీకు ఆపద వచ్చినప్పుడు మార్చి ప్రభువా నా బిడ్డ మెచ్యూర్ అయినప్పుడు, నా ఇంట్లో ఒకళ్ళు చచ్చిపోయినప్పుడు నేను ఏ విధమైనటువంటి చర్య తీసుకోలేదు. తలకాయ అటు పెట్టాలా, కాళ్ళు ఇటు పెట్టాలా, సమాధిలో కూడా పెట్టి అటు పెట్టాలా, పెట్టి ఇటు పెట్టాలా? ఏంటండి ఇవన్నీ ఏం ఆచారాలండి? ప్రభువా నేను ఇలా చేశాను, నన్ను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నాకు ఈ సమస్య వచ్చింది, ఈ వ్యాధి వచ్చింది ప్రభువా, లేక ఈ అవసరం వచ్చింది ప్రభువా, నేను ఎడల యథార్థంగా ఎలా బ్రతికాను, సత్యమునసరించి ఎలా నడుచుకున్నాను, నీ కార్యములను ఎలా పాల్గొన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో అని తర్వాత మన ప్రార్థన మనమని ప్రభుకి ఇవ్వాలి. దైవజనులు చెప్తున్నారు, ఆయన పేరు పెట్టబడిన వాళ్ళే ప్రార్థన చేయడానికి అర్హులు, తగ్గించుకున్న వాళ్ళే ప్రార్థన చేయడానికి అర్హులు అన్నారు. ఇప్పుడు ఇది కూడా దానికి మీరు యాడ్ చేసుకోండి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరమ తండ్రి, ఇంకా మాతో మాట్లాడుతున్నావు, ఇంకా మమ్మల్ని దర్శిస్తున్నావు, ఇంకా మమ్మల్ని దీవించాలని కోరుతున్నావు, ఇంకా మా ఆయుష్ను పొడిగించాలని ఆశిస్తున్నావు. అయితే మమ్మల్ని మేము ఎలా ప్రజెంట్ చేసుకోవాలి ప్రభువా నీకు, అది మాకు హిజ్కియా జీవితంలో తెలియచేశారు. ఈ మాటలు ఎవరు ఆశించి అలాగే ఉండాలని అనుకుంటున్నారో వారిని దీవించి పంపించండి. ఇక మీదట వారి జీవితం చరిత్రాత్మకమైనదిగా మార్చబడుటకు, వ్రాయదగిన జీవితము, జ్ఞాపకము చేసుకోదగిన జీవితము, మరొకరికి మాదిరిగా ఉండే జీవితం సంఘములో దయచేసి వారిని వర్ధిల్ల చేయండి. క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.